సో మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నది ఏంటంటే కనుక మనం కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. దెర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అని చెప్పేసి మనం మనం బైఫర్కేట్ చేసుకున్నాము. అది ఎవరు అని చెప్పేసి అంటే కనుక కేటగిరీ 1 లోకి రావాలంటే కనుక 80 years ఆర్ మోర్. సో 80 years ఆర్ మోర్ పర్సన్ కి ఏజ్ ఉండాలి. తర్వాత వాడు రెసిడెంట్ అయి ఉండాలి, రెసిడెంట్ ఇన్ ఇండియా అయి ఉండాలి. అప్పుడు మనకి కేటగిరీ 1 అనేది అప్లికబుల్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ కేటగిరీ 2 అంటే ఇక్కడ 60 years ఆర్ మోర్ బట్ లెస్ దాన్ 80 years. 80 years లోకి వస్తే కనుక 80 years వస్తే కనుక కేటగిరీ 1 లోకి వస్తాడు. సార్ 80 years 60 years ఎప్పటికి రావాలి సార్, ఏ రోజుకి రావాలి అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి ఏం చెప్పారంటే కనుక ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లో ఏదో ఒక రోజున మనకి గనక ఆ ఏజ్ అంటే 80 years కానీ 60 years కానీ ఏజ్ కనుక వచ్చినట్లయితే అప్పుడు మనం ఆ పర్టికులర్ కేటగిరీలోకి వెళ్తాము. సో ఇక్కడ 80 years ఆర్ మోర్ ఆర్ 60 years ఆర్ మోర్ బట్ లెస్ దాన్ 80 years ఈ వీటితో పాటుగా అడిషనల్ గా ఇక్కడ ఏమున్నాయి, రెసిడెంట్ ఇన్ ఇండియా. వాట్ ఈస్ రెసిడెంట్ అంటే రెసిడెన్షియల్ స్టేటస్ ని మనం చూడాలి. దీన్ని నెక్స్ట్ చాప్టర్ లో మనం చూద్దామమ్మా. ఓకే సో కానీ రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ప్రస్తుతానికి ఏం గుర్తుపెట్టుకుంటారంటే హౌ మెనీ డేస్ రెసైడెడ్ ఇన్ ఇండియా అనే దాన్ని బేస్ చేసుకుని రెసిడెన్షియల్ స్టేటస్ అనేది డిసైడ్ చేస్తాము. అడు రెసిడెంట్ అవ్వచ్చు లేదా నాన్ రెసిడెంట్ అనేది అవ్వచ్చు. ఓకే రైట్. సో ఇక్కడ రెసిడెంట్ అయ్యి అండ్ 80 years ఆర్ మోర్ ఏజ్ గనక ఉన్నట్లయితే కేటగిరీ 1 లోకి కవర్ అవుతారంట. అదే కేటగిరీ 2 లోకి ఎప్పుడు కవర్ అవుతారంట 60 years ఆర్ మోర్ బట్ లెస్ దాన్ 80 years అండ్ రెసిడెంట్ ఇన్ ఇండియా అయితే గనక అప్పుడు కేటగిరీ 2. కేటగిరీ 3 ఎప్పుడు వస్తారంట ఇండివిజువల్స్ నాట్ కవర్డ్ అండర్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. సో ఇండివిజువల్స్ కేటగిరీ 1 లోకి కేటగిరీ 2 లోకి కవర్ అవ్వకపోతే కనుక వాళ్ళు కేటగిరీ 3 లోకి వస్తారంట. అంటే ఎవరు ఉంటారమ్మా, రెసిడెంట్ అయితే గనక లెస్ దాన్ 60 years ఆఫ్ ఏజ్. ఓకే సో ఇక్కడ 60 years ఆఫ్ ఏజ్ కనుక తక్కువ ఉన్నట్లయితే రెసిడెంట్ అయితే అండ్ ఆల్ నాన్ రెసిడెంట్స్. సార్ నాన్ రెసిడెంట్ కి 80 years ఆఫ్ ఏజ్ ఎక్కువ ఉన్నా లేదా 60 కి 80 కి మధ్యలో ఉన్నా లెస్ దాన్ 60 అయినా ఆల్ నాన్ రెసిడెంట్స్ ఏ కేటగిరీలోకి వస్తారంట కేటగిరీ 3 లోకే వస్తారంట. రెసిడెంట్ అయితే లెస్ దాన్ 60 years ఉంటే కనుక అప్పుడు కేటగిరీ 3 లోకి వస్తారు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో వీళ్ళు కాకుండా కేటగిరీ 3 లోకి ఇంకా కవర్ అయ్యే పర్సన్స్ ఎవరున్నారు అంటే కనుక ఇండివిజువల్స్ గురించి మనం మాత్రం మాట్లాడుకున్నాం. కేటగిరీ 3 లోకి ఇంకా ఎవరు కవర్ అవుతారంట ఇక్కడ ఇండివిజువల్స్ అయితే ఈ కేటగిరైజేషన్, ఇండివిజువల్స్ కాకుండా హెచ్యుఎఫ్, ఇండివిజువల్స్ కాకుండా హెచ్యుఎఫ్, ఏఓపి ఆర్ బిఓఐ అండ్ ఏజేపి. ఆర్టిఫిషియల్ జ్యూడికల్ పర్సన్, ఏఓపి ఆర్ బిఓఐ, హెచ్యుఎఫ్ అనే వాళ్ళు అడిషనల్ గా మనకి కేటగిరీ 3 లోకి కవర్ అవుతారు అదర్ దాన్ ఇండివిజువల్స్. ఓకే రైట్. సో ఇక్కడ కేటగిరీ 3 గురించి మనం కవర్ చేసుకున్నాం అమ్మా. సో కేటగిరైజేషన్ ఎందుకు చేస్తాం సార్ అని చెప్పేసి అంటే కనుక అసలు కేటగిరైజేషన్ అనేది ఎందుకు చేస్తామని చెప్పేసి అంటే కనుక ట్యాక్స్ స్లాబ్స్ అనేవి డిఫరెన్షియేట్ అవుతున్నాయి. ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ఏమవుతున్నాయంట డిఫరెన్షియేట్ అవుతున్నాయి. ఇఫ్ వాడు కనుక కేటగిరీ 3 అనుకుంటే కనుక ఏం జరుగుతుందో చూడమ్మా. సారీ కేటగిరీ 1 అయితే కనుక ఏం జరుగుతుందో చూడండి. కేటగిరీ 1 అయితే కనుక వాడికి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత అంట 5 lakhs. సో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 5 lakhs కాబట్టి అక్కడ ఫస్ట్ 5 lakhs అప్ టు 5 lakhs అంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటే ఏంటి, ఎక్కడి వరకు అయితే కనుక మినిమం ట్యాక్స్ అనేది అసలు పడదో ఆ అమౌంట్ ని ఆ ఇన్కమ్ ని మనం ఏమంటామంట బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటామంట. సో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అనేది 5 lakhs కనుక ఉన్నట్లయితే అప్పుడు అంటే అప్ టు 5 lakhs వరకు వాడి ట్యాక్స్ రేట్ అంతా నిల్. సో 5 lakhs నుంచి 10 lakhs వరకు ఇన్కమ్ ఉంటే కనుక 20%. సో అబౌవ్ 10 lakhs ఉంటే కనుక 30% ఇస్ ద ట్యాక్స్ లయబిలిటీ అని చెప్పేసి చెప్తున్నారమ్మా. అదే బేసిక్ ఎగ్జామ్ కేటగిరీ 2 పర్సన్స్ అయితే కనుక బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత ఉంటుందంట 3 lakhs ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. సో అప్ టు 3 lakhs ట్యాక్స్ ఏమవుతుందంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కాబట్టి నిల్. 3 to 5 lakhs 5%, 5 to 10 lakhs
20%, మోర్ దెన్ 10 lakhs 30%. సార్ ఇక్కడ మనకి కేటగిరీ 1 చూసుకుంటే కనుక వాళ్ళకి 5% స్లాబ్ లేదేంటి సార్ అంటే కనుక అక్కడ 5 లక్షల వరకు ట్యాక్స్ లేదు కాబట్టి 5% స్లాబ్ లేదు. 5 to 10 lakhs ఇక్కడైనా సరే 20%, ఇక్కడైనా సరే మనకి 20%. తర్వాత కేటగిరీ 3 కి వచ్చేసరికి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంతమ్మా 2,50,000. ఓకే, సో అప్ టు 2,50,000 నిల్. 2.5 to 5 lakhs 5%, 5.5 lakhs to 10 lakhs 20%, and more than 10 lakhs 30%. Okay, right. So ఇది ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్. ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలని చెప్పేసి నేను మనం ఎగ్జాంపుల్స్ తీసుకుని ఆ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, సో నౌ we will move on to the further aspect. Okay, right. So we will move on to the further aspect, that is appudu manam first how to calculate tax and how to calculate income. So calculation of income, computation of income and calculation of tax liability. గురించి మనం మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ మనకి కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఎలా వస్తుందంటే, సో మనకి 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి అనుకున్నాం. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ. అమ్మ ఇది మీకు తెలిసిందే, అయినా సరే ఎందుకు మనం డీటెయిల్ గా మళ్ళీ చెప్తున్నానంటే కనుక మీ బ్రెయిన్ లో రిజిస్టర్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, ఇది మీకు తెలియంది కాదు, తెలిసిందే. మళ్ళీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడల్లా కూడా నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. టోటల్ చేస్తే కనుక ఇక్కడ అమౌంట్స్ టోటల్ చేస్తే కనుక మనకు వచ్చేదాన్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి ఏం మైనస్ చేయాలి? లెస్ చాప్టర్ 6A డిడక్షన్స్. సో చాప్టర్ 6A డిడక్షన్స్ తీసేస్తే కనుక మనకు వచ్చేది ఏంటంటే నెట్ టోటల్ ఇన్కమ్. ఈ నెట్ టోటల్ ఇన్కమ్ మీద మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నామా? ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, రైట్. సో నార్మల్ గా మనం చెప్పుకున్నది ఏంటంటే కనుక మనకి ట్యాక్స్ రేట్స్ అనేవి ఎక్కడ డిసైడ్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటే కనుక ట్యాక్స్ రేట్స్ అనేవి ఎక్కడ డిసైడ్ చేస్తారు? ట్యాక్స్ రేట్స్ అనేవి ఎక్కడ స్పెసిఫై చేస్తారంటే ఆ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ పడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ అనేది ఎప్పుడు చెప్తారంటే కనుక ఆ ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవడానికి ముందే మనకి ఫైనాన్స్ బడ్జెట్ అనేది మనకి పెడతారు. ఆ ఫైనాన్స్ బడ్జెట్ అంటే ఫైనాన్స్ బిల్ లో మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు, తర్వాత అది ఫైనాన్స్ యాక్ట్ అవుతుంది. అంటే సపోజ్ 2021 ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవడానికి ముందే, అంటే మీ ఎగ్జామ్ కి అప్లికబుల్ అయ్యేది ఏంటమ్మా? ఇక్కడ ప్రీవియస్ ఇయర్ 2021 అంటే అసెస్మెంట్ ఇయర్ 21-22 ట్యాక్స్ రేట్స్ అనేవి మనకి అప్లికబుల్ అవుతాయి. ఈ అసెస్మెంట్ ఇయర్ 21-22 ట్యాక్స్ రేట్స్ అనేవి ఎప్పుడు చెప్తారంట అంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవడానికి ముందే ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇన్కమ్ ఎర్న్ చేస్తే కనుక ఎంత ట్యాక్స్ లైవ్ చేస్తారు అనేది ముందే మనకి చెప్తారంట త్రూ ద ఫైనాన్స్ యాక్ట్ 2020. అది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఆ బిల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారంటే 1 ఫిబ్రవరి 2020 నాడు ఆ బిల్లు అనేది పార్లమెంట్ లో ప్రవేశపెడతారంట. అది ఆ తర్వాత ఏమవుద్ది అది ఆ తర్వాత ఏమవుతుందంటే కనుక ఫస్ట్ పార్లమెంట్ నుంచి రాజ్యసభ నుంచి ప్రెసిడెంట్ అప్రూవల్ పొంది ఫైనాన్స్ యాక్ట్ అని చెప్పేసి బయటకు వస్తుందంట. ఆ యాక్ట్ ఎప్పుడైతే ఫైనాన్స్ యాక్ట్ అని బయటకు వస్తుందో దట్ ఈస్ అప్లికబుల్. సో ఇక్కడ ఫైనాన్స్ యాక్ట్ లో మనకి ఏం చెప్తారు? మనకి ట్యాక్స్ రేట్స్ అనేవి ఏమి లెవీ చేయాలని చెప్పేసి అని చెప్తారు. ఆ ప్రీవియస్ ఇయర్ అంటే కమింగ్ ప్రీవియస్ ఇయర్ 2021 అనే ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రీవియస్ ఇయర్ లో ట్యాక్స్ రేట్స్ అనేవి ఎలా ఉండాలి అని చెప్పేసి అని ముందే మనకి ఇంటిమేట్ చేస్తారని చెప్పేసి మనం చెప్పుకున్నాం అమ్మా. ఓకే, రైట్. సో కానీ నార్మల్ గా ట్యాక్స్ రేట్స్ అండ్ ట్యాక్స్ అనేది ఎప్పుడు కట్టాలి? మనం ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ కి అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ కట్టాలి. కానీ మనం 2 ప్రొవిజన్స్ ద్వారా ముందుగానే కట్టేస్తాం. ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ప్రీవియస్ ఇయర్ లో ట్యాక్స్ కట్టేస్తాం. ఎక్కడెక్కడ అని చెప్పేసి అంటే త్రూ టీడీఎస్ అండ్
అడ్వాన్స్ ట్యాక్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేస్తాం. ఆల్రెడీ ఆ ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసి ప్రీవియస్ ఇయర్ లో ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేసి ఆ ఎస్టిమేట్ చేసిన ఇన్కమ్ కి ట్యాక్స్ ఎంత అవుతుందని ముందే మనకు ట్యాక్స్ రేట్స్ తెలుసు కాబట్టి ఆ ట్యాక్స్ రేట్స్ మీద ట్యాక్స్ అనేది మనం ఎస్టిమేట్ చేసి మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ పే చేస్తాం అంటారు. దాన్ని అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. సరే ఒకవేళ మనం ఎక్కువ తక్కువ పే చేస్తే కనుక ఎప్పుడు అడ్జస్ట్ చేసుకుంటామండి? అసెస్మెంట్ ఇయర్ లో అడ్జస్ట్ చేసుకుంటాం. అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ యాక్చువల్ గా పే చేసేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుని మన అవసరమైతే ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాము. ఓకే, అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. సో కానీ ఇవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుంటామమ్మా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఎక్కడ డిసైడ్ చేస్తారు అని చెప్పేసి అంటే కనుక ట్యాక్స్ రేట్స్ విల్ బి డిసైడెడ్ ఇన్ ఫైనాన్స్ యాక్ట్. ఎక్కడమ్మా? ఫైనాన్స్ యాక్ట్. అంటే ఆ ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎక్కడ ఎంత పడుతుందని చెప్పేసి మనకి ఎక్కడ చెప్తారంట? కింద ఫైనాన్స్ యాక్ట్ లో మనకి చెప్తారంట. ఓకే, రైట్. సో అలాగే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో కూడా కొన్ని సెక్షన్స్ ప్రకారం మనకి స్పెసిఫిక్ గా ట్యాక్స్ రేట్స్ అనేవి డిసైడ్ చేస్తారు అని చెప్పేసి చెప్పుకున్నాం. వాటిని ఏమంటారు అనుకున్నాం? స్పెషల్ రేట్స్. ఏమంటారమ్మా? స్పెషల్ రేట్స్. సో ఈ స్పెషల్ రేట్స్ లో ట్యాక్సెస్ అనేవి లెవీ చేస్తారు అనుకున్నా. అవి చేంజెస్ అనేవి చేయాలంటే ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నే అమెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఓకే, సో ఇక్కడ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అనేవి లైక్ సపోజ్ 111A అనే సెక్షన్, 112 అనే సెక్షన్, 115 BB అనే సెక్షన్, ఈ మూడు కూడా మీకు జనరల్ గా సిఏ ఇంటర్ సిలబస్ లో ఉండేవి. ఇక్కడ 112 ఆర్ 112A అనే సెక్షన్. ఓకే, ఇక్కడ ఈ మూడు కూడా మీకు ఏమవుతున్నాయంటే ఇక్కడ ఈ 3 ఆస్పెక్ట్స్ మనకి సిఏ ఇంటర్ లో కవర్ అయ్యే సెక్షన్స్ అమ్మా. స్పెషల్ రేట్స్ లో 111A అంటే 15% ట్యాక్స్ రేట్ అంట. ఇదేమో 20% ట్యాక్స్ రేట్ అంట. ఇక్కడ 115BB 30% ట్యాక్స్ రేట్ అంట. స్పెసిఫిక్ రేట్స్. ఓకే, ఆర్ స్పెషల్ రేట్స్. మిగతా ఇన్కమ్ మీద అంతటి మీద ఇక్కడ ఫైనాన్స్ యాక్ట్ లో చెప్పిన రేట్స్ ఏవైతే చెప్తారో అవి అప్లికబుల్ అయితే కనుక ఇక్కడ మిగిలిన వాటికి అన్నిటికీ కూడా స్పెషల్ రేట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి ఈ పర్టికులర్ ఇన్కమ్స్ కి సంబంధించింది. అంటే ఇప్పుడు మనకి ఫైనాన్స్ యాక్ట్ చూసాం అనుకోమ్మా. ఫైనాన్స్ యాక్ట్ లో ఇప్పుడు మనం రేట్స్ ఆఫ్ ట్యాక్స్ డిస్కస్ చేసాం కదా. ఇక్కడ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఏవైతే డిస్కస్ చేసామో ఇక్కడ ఈ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఏదైతే డిస్కస్ చేసామో స్లాబ్స్, ఈ రేట్ ఆఫ్ ట్యాక్స్ స్లాబ్స్ అన్ని కూడా ఎక్కడ మెన్షన్ చేసినాయి అని చెప్పేసానంటే ఫైనాన్స్ యాక్ట్. మనకి అప్లికబుల్ అయ్యే ఫైనాన్స్ యాక్ట్ ఏంటి? మనం చూస్తున్న ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? ఇప్పుడు మనం చూస్తున్న ప్రీవియస్ ఇయర్ 2021. మీ ఎగ్జామ్ కి అప్లికబుల్ అయ్యే ప్రీవియస్ ఇయర్ ఏంటి? 2021. అంటే అసెస్మెంట్ ఇయర్ ఏంటి? 2021-22. సో 2021-22 అసెస్మెంట్ ఇయర్ కి అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ రేట్స్ ఎక్కడ మనకు చెప్పుకుంటారని చెప్పేసానంటే మనం ఏమనుకున్నాం? ది ఫైనాన్స్ యాక్ట్ 2020. సో ఫైనాన్స్ యాక్ట్ 2020 ఎప్పుడు బిల్ ఇంట్రడ్యూస్ చేస్తారు? 1st February 2020 నాడు మనకి ఇంట్రడ్యూస్ చేసిన బిల్లులో మనకి ఏవైతే అసెస్మెంట్ ఇయర్ కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ ఉంటాయో వాటిని డిస్కస్ చేశారంట. ఆ ట్యాక్స్ రేట్స్ ని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంట. అర్థమవుతుందా? అసెస్మెంట్ ఇయర్ 21-22 కి అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ రేట్స్ మనం ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం అంట? ఫైనాన్స్ యాక్ట్ 2020. అంటే అదే బిల్ ఇంట్రడ్యూస్ చేసిన డేట్ ఎప్పుడు? 1st February 2020 నాడు ఇంట్రడ్యూస్ చేశారంట. ఆ బిల్లుకి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మే అటెంప్ట్ అయినా నవంబర్ అటెంప్ట్ అయినా సరే ఇవే ట్యాక్స్ రేట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అదే నెక్స్ట్ మేకి వచ్చేసరికి మళ్ళీ మారుతుందమ్మా. అంటే ప్రీవియస్ ఇయర్ ఏమో 21-22 అవుతుంది. సో ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది? 21-22. అసెస్మెంట్ ఇయర్ ఏమవుతుంది? 22-23 అవుతుంది. ఫైనాన్స్ యాక్ట్ ఎక్కడ అప్లికబుల్ అవుతుంది? ఫైనాన్స్ యాక్ట్ 2021 కి సంబంధించింది వస్తుంది. ఆ బిల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు? 1st February 2021 ఇంట్రడ్యూస్ చేస్తారంట. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద ఫైనాన్స్ యాక్ట్ ట్యాక్స్ రేట్స్ అమ్మా. ఓకే, రైట్. సో ఇక్కడ ట్యాక్స్ రేట్స్ కాకుండా మనకి ఇంకా ట్యాక్స్ రేట్స్ ఎక్కడ స్పెసిఫై చేస్తారంటే స్పెషల్ ట్యాక్స్ రేట్స్. స్పెషల్ రేట్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇట్ సెల్ఫ్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోనే స్పెషల్ గా మనకి అప్లికబుల్ అయ్యే రేట్స్ అనేవి క్లియర్ గా మనకి చెప్తున్నారంట. ఓకే, సో సార్ ఇక్కడ ఇవి రేట్స్ అనేవి స్పెసిఫిక్ రేట్స్ సార్? ఎస్, స్పెషల్ రేట్స్ సార్. స్పెషల్ రేట్స్ స్పెసిఫిక్ రేట్స్ అమ్మా. సో ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి అమ్మా.
కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ లో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, హౌస్ ప్రాపర్టీ, పీజీపీపీ, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్ ఈ అన్నిటిని కలిపితే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అన్నారు. అందులో చాప్టర్ 6 డైరెక్షన్స్ తీసేస్తే నెట్ టోటల్ ఇన్కమ్ అని చెప్పారు. ఈ నెట్ టోటల్ ఇన్కమ్ లో ఏ ఇన్కమ్స్ ఉంటాయని చెప్పేసానంటే కనుక ఇన్కమ్స్ కవర్డ్ under special rates of tax and incomes covered under normal rates of tax. Okay, so ikkada ఈ నెట్ టోటల్ ఇన్కమ్ ని మనం ఎలా బైఫర్కేట్ చేయాలంట, ఇక్కడ నెట్ టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఇన్కమ్స్ కవర్డ్ అండర్ స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్, ఇన్కమ్స్ కవర్డ్ అండర్ నార్మల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ కింద మనం కవర్ చేయాలంటాం మనం. ఓకే, ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ రేట్స్ అనేవి దీనికి సెపరేట్ గా అంటే స్పెషల్ రేట్స్ లో ట్యాక్స్ అయ్యే దానికి సెపరేట్ గా అండ్ నార్మల్ రేట్స్ లో ట్యాక్స్ అయ్యే దానికి సెపరేట్ గా ఉన్నాయి. అంటే ట్యాక్స్ రేట్స్ అనేవి ఎక్కడెక్కడ డిసైడ్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో స్పెషల్ రేట్స్ స్పెసిఫిక్ రేట్స్ ఇస్తున్నారు, అలాగే ఫైనాన్స్ యాక్ట్ లో చెప్పిన రేట్స్ కూడా ఉన్నాయి. అంటే నెట్ టోటల్ ఇన్కమ్ లో ఏ ఇన్కమ్స్ ఉంటాయి, ఈ ఇన్కమ్స్ ఉంటాయి, ఈ ఇన్కమ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఫైనాన్స్ యాక్ట్ లో చెప్పిన ఇన్కమ్స్ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చెప్పిన ఇన్కమ్స్ కూడా మనకి ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ ఇన్కమ్స్ ని కూడా మనం ఏం చేయాలంట, ఇన్కమ్స్ విచ్ ఆర్ taxable అండర్ స్పెషల్ రేట్స్ అండ్ ఇన్కమ్స్ విచ్ ఆర్ taxable అండర్ నార్మల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఫైనాన్స్ యాక్ట్ లో చెప్పిన ట్యాక్స్ రేట్స్ కి అప్లికబుల్ అయ్యే ఇన్కమ్ కింద బైఫర్కేట్ చేసుకోవాలి. ఓకే, సపోజ్ ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఉందమ్మా. ఈ క్యాపిటల్ గెయిన్స్ లోని మనకి 111A అనే సెక్షన్ లో కవర్ అయిన ఇన్కమ్ ఏమో ఉందనుకోండి, ఇక్కడ టోటల్ లో అది కూడా ఇంక్లూడ్ అయి ఉంటది. ఆ ఇన్కమ్ ఏం చేయాలి మనం ఇక్కడ స్పెషల్ గా తీసుకోవాలి. సో అది కాకుండా మిగిలింది ఏం చేయాలమ్మా, ఇక్కడ బ్యాలెన్స్ ఇన్కమ్ విచ్ ఇస్ కవర్డ్ అండర్ ది నార్మల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అంటే దట్ ఈస్ ఫైనాన్స్ యాక్ట్ అప్లికబుల్ అయ్యే రేట్స్ అనేవి అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ రేట్స్ సంబంధించిన ఇన్కమ్ ని సెపరేట్ చేస్తాం అమ్మా. ఇప్పుడు ఏం చేస్తాం, దీని మీద ఈ ఇన్కమ్స్ మీద మనం సెపరేట్ చేసిన ఇన్కమ్స్ మీద మనం ఏం చేస్తాం, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ట్యాక్స్ ఆన్ నార్మల్ స్పెషల్ రేట్స్ ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ and tax on special rates. ఇక్కడ నార్మల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ నార్మల్ రేట్స్ మీద వస్తుంది, ఈ స్పెషల్ ఇన్కమ్స్ మీద ట్యాక్స్ రేట్ అనేది స్పెషల్ ట్యాక్స్ రేట్ అనేది వస్తుంది అంటాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సో దట్ ఈ కాన్సెప్ట్ మీద డీటెయిల్ గా మనకి అవగాహన వచ్చే విధంగా. ఓకే, రైట్. Mr. A having the total income, మా టోటల్ ఇన్కమ్ అన్న నెట్ టోటల్ ఇన్కమ్ అన్న ఒకటే. ఓకే, ఎక్కడైనా గ్రాస్ అని స్పెసిఫిక్ గా చెప్తే తప్ప గ్రాస్ అని చెప్పకపోతే అదేమవుద్ది, టోటల్ ఇన్కమ్ అన్న నెట్ టోటల్ ఇన్కమ్ అన్న ఒకటే. ఓకే, హ్యావింగ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ రూపీస్ 11,10,000 ఎంతంటమ్మా, 11,10,000. రైట్, మా శివ మార్కండేయులు వీడియో ఆన్ చేస్తామా, ఆఫ్ చేసుకో. 11,10,000 which includes income from capital gains covered under 111A ఎంతంట 2,10,000 ఎంతంట 2,10,000. సో 2,10,000 111A లో కవర్ అయిన ఇన్కమ్ అంట ఎందులో ఉంది, ఈ 11,10,000 లో ఉందంట. ఓకే, క్యాలిక్యులేట్ ట్యాక్స్ లయబిలిటీ. సో క్యాలిక్యులేట్ ట్యాక్స్ లయబిలిటీ అని చెప్పేసి చెప్పాడమ్మా. ఓకే, సో ఇప్పుడు నేను ఎవరిని అడిగితే వాళ్ళు ఇది చెప్పాలమ్మా. రైట్ అమ్మా, నిఖిల వినబడుతుందమ్మా? సో ఫస్ట్ ఏం చేయాలి చెప్పమ్మా, నెట్ టోటల్ ఇన్కమ్ వస్తుంది కదా, నెట్ టోటల్ ఇన్కమ్ ఎంత 11,10,000. 11,10,000. ఇప్పుడు నేను ఏం చేయాలి నెక్స్ట్,
దాంట్లో ఈ 2,10,000 కలిపి బైఫర్కేట్ చేయాలి అంతేనా? ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ స్పెషల్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ స్పెషల్ రేట్స్ అంతేనమ్మా? ఎస్ సార్. ఎంత? 2,10,000 సార్. 2,10,000. నెక్స్ట్ ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్ అంతేనా? ఎస్ సార్. నార్మల్ రేట్స్ ఎంత? 11,10,000. 11,10,000 మైనస్ 2,10,000 సార్. 2,10,000. ఎందుకంటే టోటల్ ఇన్కమ్ 11,10,000 చెప్పి అందులో ఇంక్లూడ్ అయింది ఇన్కమ్ అని చెప్పేసి చెప్పాను నేను, అవునా? ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్ ఎంతమ్మా? 9 lakhs సార్. 9 lakhs. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్. స్పెషల్ రేట్స్ అంటే ఇక్కడ ఈ 111A అన్నాను. 111A సెక్షన్ కి ట్యాక్స్ రేట్ అని చెప్పానమ్మా 15%. at the rate of 15% ఫర్ 111A ఇన్కమ్ ఎంత అవుతుందమ్మా? 2,10,000 into 15%. 31,500 సార్. 31,500. 31,500. తర్వాత ఇన్కమ్ సారీ ట్యాక్స్ కదా, ట్యాక్స్ ఎంత వస్తుందమ్మా? ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్, ఇన్కమ్ విచ్ ఇస్ ట్యాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్ అంటే ఎంతమ్మా? 9 lakhs. 9 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమని అడగాలి నువ్వు? వాడు సీనియర్ సిటిజన్ లేకపోతే వాడు ఏ కేటగిరీలోకి కవర్ అయ్యే పర్సన్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. వాడు నాన్ రెసిడెంట్ అంట, ఏజ్డ్ 63 years. అప్ టు 2,50,000 సార్. అప్ టు 2,50,000. ఓకే, అంటే ఏ కేటగిరీ వస్తాడమ్మా? కేటగిరీ 3%. సో ఇక్కడ ఇన్కమ్ అని చెప్పినాడు 9 lakhs. 9 lakhs ని మనం ఎలా ట్యాక్స్ చేస్తాం? ఫస్ట్ అప్ టు 2.5 lakhs, తర్వాత 2.5 to 5. 2.5 to 5. తర్వాత 5 to 10. 5 to 10 లో ఎన్ని ఉంది? 5 to 10 లో ఇప్పుడు ఫస్ట్ 2.5 lakhs మీద ట్యాక్స్ రేట్ ఎంత? నిల్. ఇక్కడ 2.5 to 5 అంటే ఎంత? 2.5 lakhs అంతే కదా? 2.5 lakhs మీద ట్యాక్స్ రేట్ ఎంత? 12,500. 5%. ఇక్కడ 5 to 10 lakhs లో 10 lakhs వరకు లేదు ఇక్కడ ఇన్కమ్ అంతేనమ్మా? ఎంత వరకు ఉంది? 9 lakhs. అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 2.5 4 lakhs. 2.5 lakhs plus 2.5 lakhs plus 4 lakhs అంతేనమ్మా? టోటల్ 9 lakhs. ఇక్కడ ట్యాక్స్ రేట్ ఎంత? 4 lakhs మీద 80,000. 20%. ఇక్కడ ఫస్ట్ 2.5 lakhs మీద నిల్ ప్లస్ ఇది ఎంత ఏంటి ట్యాక్స్ ప్లస్ 5% అంటే ఎంతమ్మా? 12,500. 12,500. ఇక్కడ 80,000. 80,000. టోటల్ 92,500. 92,500. ఓకే, సో ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 92,500. ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ ఎంత? 92,500. ఓకే, టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంతమ్మా? 1,24,000 సార్. 1,24,000. అర్థమైందా? ఎస్ సార్. ఆఫ్ చేశాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక నెక్స్ట్ డెవలప్మెంట్ కి తీసుకెళ్లాను. టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ అండ్ ట్యాక్స్ లయబిలిటీలో మనకి ఏం చేశానంటే నెక్స్ట్ బైఫర్కేషన్ ఇచ్చానమ్మా. సో ఇలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటానే వెళ్తాను, అంటే కొత్త ఆస్పెక్ట్స్ యాడ్ చేసుకుంటానే వెళ్తాను. ఈ టోటల్ కంప్యూటేషన్ కి మనకి ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ అంతా కలిపితే ఏంటంటే కనుక నథింగ్ బట్ ఇక్కడ ఈ టోటల్ ఫార్మాట్ ని ఫిల్ చేసుకోవడమేనమ్మా. సో ఇక్కడ మనకి కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ అనే టోటల్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఆ టోటల్ ఫార్మాట్ అంతటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం వచ్చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఏమొచ్చినట్టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంతా కూడా మనకి తెలిసిపోయినట్టే కంప్లీట్ గాని. సో అప్పటి వరకు కూడా మనం ఏం చేస్తాం? ఈ ఫార్మాట్ ని డెవలప్ చేసుకుంటానే వెళ్తాం. సంథింగ్ కెన్ బి యాడెడ్ అంటే దీన్ని ఏం చేసుకుంటూ వెళ్తాను? యాడ్ చేసుకుంటానే వెళ్తాం. సో ఇవాళ మనం నేర్చుకున్న కొత్త ఆస్పెక్ట్ ఏంటంటే కనుక నెట్ టోటల్ ఇన్కమ్ లో
మనం ట్యాక్స్ రేట్స్ నిన్న మాట్లాడుకున్నాం. ట్యాక్స్ రేట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి? ఫైనాన్స్ యాక్ట్ లో ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. ఫైనాన్స్ యాక్ట్ లో చెప్పే ట్యాక్స్ రేట్స్ అన్ని కూడా మనకి ఆ ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవడానికి ముందు వచ్చే బడ్జెట్ అంటే లేదా ఫైనాన్స్ బిల్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ ఫైనాన్స్ బిల్ లో మనకి పెడతారు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో స్పెషల్ రేట్స్ స్పెసిఫిక్ రేట్స్ అనేవి అక్కడ మనకి మెన్షన్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో అందుకని నెట్ టోటల్ ఇన్కమ్ ఏం చేయాలి? ఇన్కమ్స్ టాక్సిబుల్ అండర్ స్పెషల్ రేట్స్, ఇన్కమ్స్ టాక్సిబుల్ అండర్ నార్మల్ రేట్స్ కింద బైఫర్కేట్ చేసి అండ్ దాని మీద మనం ఏం చేయాలంట? ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంట సపరేట్ గాని. సో ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం అమ్మా. ఓకే రైట్. తర్వాత సో ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఇలా మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత టోటల్ ఏమవుతుందంటే ఈ టోటల్ ఏమవుతుందంటే టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమొస్తుందమ్మా? ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో ఇన్కమ్ ట్యాక్స్ కి ఏం చేస్తారంట? ప్లస్ యాడ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే కట్టడం కాదంట, దీని మీద కొంత ఎడిషనల్ గా యాడ్ ఆన్ చేస్తారంట. దాన్ని ఏమంటారంటే సంథింగ్ యాడెడ్, సర్చార్జ్. ఏం చేస్తారంట? సర్చార్జ్ అనే అమౌంట్ యాడ్ చేస్తారంట. అంటే ఇలా మనం క్యాలిక్యులేట్ చేసిన ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్కమ్స్ కి మనకి ఇన్కమ్ మీద ట్యాక్స్ కి ఈ ట్యాక్సెస్ కి ఏం చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే దానికి ఏం చేస్తారంట? సర్చార్జ్ అనేది యాడ్ చేస్తారంట. సో సర్చార్జ్ యాడ్ చేసిన తర్వాత వచ్చే అమౌంట్ ఏమంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్, ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ అని చెప్పేసి పిలుస్తారంట. ఓకే రైట్ సార్, ఇది సర్చార్జ్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఎడిషనల్ ట్యాక్స్. ఏంటంటే అది ఎడిషనల్ ట్యాక్స్. సార్ ఎవరి మీద లెవీ చేస్తారు ఆ ఎడిషనల్ ట్యాక్స్ అనేది అని చెప్పేసి అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, జస్ట్ అవుట్ ఆఫ్ బౌండరీ వెళ్ళి సరదాగా ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఒక క్లయింట్, మీరు చార్ట్ అకౌంటెంట్ అయిపోయారమ్మా, ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చాడు. వాడు ఎలా వచ్చాడు అని చెప్పేసి అంటే వాడు ఒక సైకిల్ మీద వచ్చాడంట. ఓకే, సైకిల్ మీద వచ్చి మీ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయించుకుంటా అని చెప్పేసి అడిగాడంట. అడిగితే మీరు ఏం చేశారంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి సపోజ్ ఒక 1000 రూపీస్ తీసుకున్నారంట. ఓకే రైట్. అదే ఇంకో క్లయింట్ ఏం చేశాడంటే అదే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయించుకోవడానికి ఒక చిన్న శాలరీ రిటర్న్ ఫైల్ చేయించుకోవడానికి బెంజ్ కార్ లో వచ్చాడంట. సో బెంజ్ కార్ లో వస్తే కనుక ఇప్పుడు మీరు ఏం చేస్తారు? సైకిల్ మీద వచ్చిన వాడికి తీసుకున్న 1000 రూపాయలే బెంజ్ కార్ లో వచ్చిన వాడికి కూడా తీసుకుంటారా? అంతకంటే ఎక్కువ తీసుకోవాలని మీకు అనిపిస్తుందా? మా ఉషశ్రీ ఆఫ్ చేయమ్మా. రైట్. సో బెంజ్ కార్ లో వచ్చాడు కాబట్టి వాడి స్టేటస్ ఎక్కువ ఉంటదని చెప్పేసి మీరు ఏం చేస్తారు? ఎక్కువ చార్జ్ చేయడానికి. వీడికి 1000 రూపాయలు చెప్పింది వాడికి 5000 10,000 చెప్తారు. ఓకే, సో అంటే అంటే ఇక్కడ జనరల్ గా సరదాగా మాట్లాడుకుంటే గనుక డబ్బులు ఎక్కువ ఉన్న వాడి దగ్గర మనం ఏం చేస్తాం? డబ్బులు ఎక్కువ లాగాలని చెప్పేసి చూస్తాం. ఫీజు కూడా ఎక్కువ లాగాలని చూస్తాం మనం జనరల్ గా. అదే వర్క్ సైకిల్ వాడికి చేసాం, అదే సేమ్ వర్క్, ఇంకా ఎడిషనల్ గా పెద్ద వర్క్ ఏం కాదు. సేమ్ వర్క్ మనం సైకిల్ మీద ఉన్నవాడికి చేసాం, అదే సేమ్ వర్క్ మనం బెంజ్ కార్ లో వచ్చినవాడికి చేసాం అనుకుంటే కనుక ఇక్కడ మనం ఏం చేస్తాం? సైకిల్ మీద వచ్చినవాడికి చార్జ్ చేసే ఫీజు కంటే బెంజ్ కార్ లో వచ్చినవాడికి చార్జ్ చేసే ఫీజు అనేది ఎక్కువ ఉంటది, అంతే కదా? సో అదే మన టెండెన్సీలోని ఇన్కమ్ ట్యాక్స్ వాడు కూడా ఆలోచిస్తున్నాడంట. వాడు ఏంటంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మేము ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేయాలనుకుంటున్నాము. సార్ ఎలాగా? ఎక్కువ ఇన్కమ్ ఉంటే కనుక మోర్ దాన్ 10 lakhs ఉంటే కనుక 30% ట్యాక్స్ రేట్ అనేది మనకి లెవీ అవుతుంది కదా సార్? ఎస్, లెవీ అవుతుంది. అంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న చోట ఎక్కువ ట్యాక్స్ అనేది వస్తుంది కదా అని చెప్పేసి అంటే కనుక ఎస్. అయినా సరే ఇంకా ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాడి దగ్గర నుంచి నేనేం చేస్తాను? ఎడిషనల్ గా నేను ట్యాక్స్ అనేది లెవీ చేస్తాను అని చెప్పేసి అంటున్నాడంట. దానికోసం అని చెప్పేసి నేను చేసాడంట సర్చార్జ్ అనే ఒక కొత్త ఆస్పెక్ట్ ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ట్యాక్స్ లెవీ చేస్తాను అని చెప్పేసి అంటున్నాడంట. ఓకే రైట్ అమ్మ, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సర్చార్జ్ అని ఏదైతే మనం లెవీ చేస్తున్నామో దట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే అమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామమ్మా? ఇన్కమ్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ఇన్కమ్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ నెట్ టోటల్ ఇన్కమ్ ని బైఫర్కేట్ చేసి ఆ ఇన్కమ్ మీద మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్.
ఇన్కమ్ ట్యాక్స్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ది ఇన్కమ్. బట్ ఈ సర్చార్జ్ ఎడిషనల్ ట్యాక్స్ అని ఏదైతే అంటున్నారో, సర్చార్జ్ అంటే ఏమన్నారమ్మా, ఎడిషనల్ ట్యాక్స్ అని ఏదైతే అంటున్నారో ఆ ఎడిషనల్ ట్యాక్స్ అనేది దేని మీద లెవీ చేస్తారంట, ఇన్కమ్ ట్యాక్స్. దేని మీద లెవీ చేస్తారంటమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ మీద లెవీ చేస్తారు. అంటే ఏ ట్యాక్స్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సర్చార్జ్ ని తీసుకెళ్లి ఇన్కమ్ మీద లెవీ చేయకండి దయచేసి. సో సర్చార్జ్ అనేది దేని మీద లెవీ అవుతుందంట, మనకి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తామో ఆ ఇన్కమ్ ట్యాక్స్ మీద మనం ఇక్కడ సర్చార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఈ సర్చార్జ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ సర్చార్జ్ ఎంత లెవీ చేస్తారు సార్, సర్చార్జ్ ఎంత లెవీ చేస్తున్నారు? మరి దీనికంటే ముందు ఒక విషయం మాట్లాడుకుందాం. ఒకటి, మనకి ట్యాక్స్ అనేది, ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎవరెవరికి పర్సన్ డెఫినేషన్ లో ఉన్న అందరికీ క్యాలిక్యులేట్ చేస్తామా సార్ అని చెప్పేసి అంటే, ఎస్, పర్సన్ డెఫినేషన్ లో ఎవరు ఉన్నారమ్మా, పర్సన్ డెఫినేషన్ సెక్షన్ 231 మనం మాట్లాడుకుంటూ సెక్షన్ 231 లో ఎవరెవరు ఉన్నారంట, ఇండివిజువల్స్, హెచ్యుఎఫ్, పార్ట్నర్షిప్ ఫర్మ్. పార్ట్నర్షిప్ ఫర్మ్ కి ఇంకోటి ఏమొస్తుంది, ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి. ఎల్ఎల్పి కూడా పార్ట్నర్షిప్ ఫర్మ్ కింద మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వరకు ట్రీట్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎల్ఎల్పి ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి, తర్వాత కంపెనీ, తర్వాత ఏఓపిఆర్ బిఓఐ, తర్వాత లోకల్ అథారిటీ, తర్వాత ఏజేపి ఆర్టిఫిషియల్ జుడికల్ పర్సన్. ఇలా మనకి కేటగిరీస్ 7 కేటగిరీస్ కింద మనం పర్సన్ డెఫినేషన్ ని డివైడ్ చేసాం. అందులో ట్యాక్స్ లయబిలిటీ అంటే ఫైనాన్స్ యాక్ట్ లో చెప్పిన ట్యాక్స్ లయబిలిటీ ఎవరెవరికి చూసామమ్మా, ఇండివిజువల్ కి చూసాం, హెచ్యుఎఫ్ కి చూసాం, తర్వాత ఏఓపిఆర్ బిఓఐ కి చూసాం, తర్వాత ఏజేపీ కి చూసాం. అంటే మిగతా పర్సన్స్ కి ట్యాక్స్ లయబిలిటీ మనం ఇంకా చూడలేదా సార్? ఇంకా చూడలేదు. ఓకే, కానీ ఫర్దర్ గా మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ లో ఇక్కడ మనకి ఎలా లెవీ చేస్తారో, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ లయబిలిటీలో ఏ ట్యాక్సెస్ అనేవి ఉంటాయని చెప్పేసి చూసుకుంటూ వెళ్తాం. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి, ఇక్కడ మనం చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం చూస్తామని చెప్పేసి అని మాట్లాడుకుంటున్నాం అమ్మా. ఇక్కడ ఇండివిజువల్ కి వచ్చేసరికి ఎవరెవరు ఉంటారమ్మా, కేటగిరీ 1, కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3. The HUF will be covered under category 3. ఓకే, తర్వాత ఏఓపిబివై కేటగిరీ 3 లో కవర్ అవుతారు, తర్వాత ఏజేపీ కేటగిరీ 3 లో కవర్ అవుతారు. ఓకే, సో ఇలా మనకి కేటగిరీ 3 లోకి కవర్ అవుతారు. కానీ ఇండివిజువల్ మాత్రం కేటగిరీ 1, కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 అనే 3 కేటగిరీస్ ఉన్నాయి. మరి మిగతా వాళ్ళకి పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పికి, కంపెనీకి, లోకల్ అథారిటీకి ట్యాక్స్ రేట్, ట్యాక్స్ లయబిలిటీ, ట్యాక్స్ రేట్స్ ఎలా ఉంటాయి అనేది మనం తర్వాత చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కనుక, ట్యాక్స్ తో పాటుగా అడిషనల్ గా ఇంకో ఆస్పెక్ట్ ఏం చూసామమ్మా, సర్చార్జ్. సర్చార్జ్ అనేది లెవీ చేస్తారంట. సర్చార్జ్ మీనింగ్ ఏంటి, ఎడిషనల్ ట్యాక్స్. will be calculated on what, surcharge will be calculated on the income tax arrived. Okay, how income tax is going to be calculated? Income tax is going to be calculated on the income tax is going to be calculated on income and surcharge is going to be calculated on income tax. Okay, right. ఇప్పుడు ఒకసారి ప్రొవిజన్ చూద్దాం అమ్మా. రైట్, సో ఇక్కడ మనం చూస్తే కనుక సర్చార్జ్ ఫర్ ది ఇండివిజువల్స్ అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. సర్చార్జ్ ఫర్ ది ఇండివిజువల్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. ఇక్కడ దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ది ఫాలోయింగ్ టేబుల్ summarizes the differential levy of surcharge between tax on dividend income, long term, short term, capital gains arising on the transfer of listed shares, tarata collectively referred as specified income and taxes on other income అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా ఇక్కడ మనం ఇన్కమ్ ని ఎన్ని రకాలుగా కేటగరైజ్ చేసుకున్నాం అంటే, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎన్ని రకాలుగా మనకి లెవీ అవుతుందంటే ఎక్కడెక్కడ స్పెసిఫై చేశారు ట్యాక్స్ రేట్స్ అనేవి అని చెప్పేసి చెప్తే మనకి ఏం చెప్పారమ్మా, ఇక్కడ
నార్మల్ గా మనకి ఫైనాన్స్ యాక్ట్ లో చెప్పే ట్యాక్స్ రేట్స్, అలాగే తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చెప్పిన స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అని చెప్పేసి అంటే కనుక ఇన్కమ్ ఇక్కడ బైఫర్కేషన్ చూడండి. డిఫరెన్షియల్ లెవీ ఆఫ్ సర్చార్జ్ బిట్వీన్ ఇక్కడ ట్యాక్స్ ఆన్ ది ఇక్కడ ట్యాక్స్ ఆన్ ది డివిడెండ్ ఇన్కమ్, లాంగ్ టర్మ్ 1112A, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఇవన్నీ కూడా ఏంటి స్పెషల్ రేట్స్ అమ్మా. అవన్నీ కూడా ఏంటంట స్పెషల్ రేట్స్. ఓకే, అరైజింగ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లిస్టెడ్ సెక్యూరిటీ, లిస్టెడ్ షేర్స్, ఇవన్నీ కూడా దాని అప్లికబిలిటీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది స్పెషల్ రేట్స్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ సెకండ్ వన్ ట్యాక్సెస్ ఆన్ అదర్ ఇన్కమ్. అంటే ఇది కాని ఇన్కమ్ అంతటిని కూడా ఏమంటున్నాడమ్మా అదర్ ఇన్కమ్స్ అని చెప్పేసి మనకి మాట్లాడుతున్నాడు. రైట్, సో ఇక్కడ ఫస్ట్ ఆస్పెక్ట్ చూడండి, నేచర్ అండ్ క్వాంటమ్ ఆఫ్ ఇన్కమ్ టు ద ఎస్ఎస్సి. ఓకే, దట్ ఈస్ ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఏఓపి, బిఓఐ ఆర్ ఏజేపి, వీళ్ళందరికీ గురించి కూడా మనకి మాట్లాడుతున్నాడు అమ్మా. ఓకే, రైట్. సో వీళ్ళంతా ఎవరు? ఇండివిజువల్ అంటే కేటగిరీ 1, 2, 3, హెచ్యుఎఫ్ కేటగిరీ 3, బిఓఐ కేటగిరీ 3, ఏఓపి కేటగిరీ 3, తర్వాత ఏజేపి కేటగిరీ 3 లో కవర్ అవుతారు. ఓకే, ఫస్ట్ సిచ్యువేషన్ చూడండి, టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ స్పెసిఫైడ్ ఇన్కమ్. అమ్మ స్పెసిఫైడ్ ఇన్కమ్ అంటే ఏంటి? మనం స్పెసిఫైడ్ ఇన్కమ్ అని చెప్పేసి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, స్పెషల్ రేట్స్ లో ట్యాక్స్ అయ్యే ఇన్కమ్ ని నెట్ టోటల్ ఇన్కమ్ లో ఇందాక బైఫర్కేట్ చేసింది కదా. సో ఇన్కమ్ టాక్సబుల్ అండర్ స్పెషల్ రేట్స్, ఇన్కమ్ టాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్. ఇన్కమ్ టాక్సబుల్ అండర్ స్పెషల్ రేట్స్ అని ఏదైతే ఉంటుందో ఆ స్పెషల్ రేట్స్ గురించి ఇక్కడ మనకి మాట్లాడుతున్నాడు. టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ స్పెసిఫైడ్ ఇన్కమ్ ఓకే డస్ నాట్ ఎక్సీడ్ 50 lakhs. అంటే 50 lakhs దాటలేదు వాడి ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ అని చెప్పేసి అనుకుంటే కనుక వాడికి ఏముంటదంట, సర్చార్జ్ ఇస్ గోయింగ్ టు బి నిల్. అమ్మా ఎవరి మీద ట్యాక్స్ సర్చార్జ్ అనేది కలెక్ట్ చేస్తారని చెప్పేసి చెప్తాం అనుకున్నామమ్మా. ఎక్కువ ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ మీదే మనం ఏం చేస్తామంట, సర్చార్జ్ అనేది లెవీ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, రైట్. సో ఎక్కువ ఇన్కమ్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే టోటల్ ఇన్కమ్ కనుక ఏ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ స్పెసిఫైడ్ ఇన్కమ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ లో ఇంక్లూడ్, స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ లో ట్యాక్స్ ఇన్కమ్ తో ఇంక్లూడ్ అయిన తర్వాత మనం చూస్తే కనుక ఒకవేళ ఇన్కమ్ కనుక 50 lakhs క్రాస్ అయింది, సరే 50 lakhs ఎక్సీడ్ అవ్వలేదు, డస్ నాట్ ఎక్సీడ్ అన్నాడు, డస్ నాట్ ఎక్సీడ్ అవ్వలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ ట్యాక్స్ రేట్ ఎంత అంటమ్మా, నిల్. ట్యాక్స్ రేట్ ఎంత, నిల్. ఏ ట్యాక్స్ రేట్? సర్చార్జ్. సర్చార్జ్ అంటే ఏంటి? ఇట్స్ అడిషనల్ ట్యాక్స్. దేని మీద లెవీ చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ సర్చార్జ్ అంటే అడిషనల్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ నథింగ్. ఇక్కడ ఎంత అంట, 0. అంటే ఎవరు వీడి దృష్టిలో అక్కడ బాగా ఇన్కమ్ సంపాదిస్తున్నారు అంటే కనుక 50 లక్షల మీద పైన ఇన్కమ్ ఏదైతే సంపాదిస్తారో, 50 lakhs పైన మనకి ఇన్కమ్ ఏదైతే సంపాదిస్తారో వాళ్ళని మనం ఏమంటామా, వాళ్ళ మీద సర్చార్జ్ అనేది లెవీ చేయడం జరుగుతుంది. సర్చార్జ్ లెవీ చేయడానికి పర్సంటేజెస్ అనేవి ఇప్పుడు మనం చూస్తున్నాం అంట. ఓకే, రైట్. నెక్స్ట్ టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ స్పెసిఫైడ్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 50 lakhs బట్ డస్ నాట్ ఎక్సీడ్ 1 crore. అంటే ఇక్కడ మనకి టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అందులోంచి స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్, స్పెషల్ రేట్స్ లో అప్లికబుల్ అయ్యే ఇన్కమ్ తో కలిపి ఇంక్లూడ్ చేసిన నెట్ టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ నెట్ టోటల్ ఇన్కమ్ ఎంత దాటిందంట, 50 lakhs దాటిందంట. కానీ ఎంత దాటలేదు, 1 crore దాటలేదు అనుకుంటే కనుక అక్కడ ట్యాక్స్ రేట్ ఎంతంట, 10%. అక్కడ ట్యాక్స్ రేట్ ఎంతంట, సర్చార్జ్ రేట్ 10%. ఓకే, సో ఇక్కడ చెప్పినట్టు చూడండి, సర్చార్జ్ ఆన్ ది ట్యాక్స్ కంప్యూటెడ్ అండర్ ది 111A, 112A అండ్ డివిడెండ్ ఇన్కమ్ అంటే ఇవన్నీ కూడా స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ లో ట్యాక్సబుల్ ఇన్కమ్స్ మీద ట్యాక్స్ రేట్ అని చెప్తున్నారమ్మా 10%. సర్చార్జ్ అంటే ఏంటి, అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ మీద అడిషనల్ గా లెవీ ట్యాక్స్ అనేది అంతా 10% అంట. ఓకే, సర్చార్జ్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కంప్యూటెడ్ ఆన్ ది అదర్ ఇన్కమ్స్ అంటే ఇవి కాకుండా స్పెషల్ రేట్స్ లో ట్యాక్స్ అయ్యే ఇన్కమ్స్ కాకుండా ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద లెవీ ఇన్కమ్ సర్చార్జ్ ఎంతటమ్మా, 10%. ఓకే, రైట్. నెక్స్ట్ సిచ్యువేషన్ 3 టోటల్ ఇన్కమ్ అంటే నెట్ టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ స్పెసిఫైడ్ ఇన్కమ్. అంటే ఇంక్లూడ్ స్పెసిఫైడ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే
ఇక్కడ మనకి స్పెషల్ రేట్స్ లో ట్యాక్స్ అయ్యే ఇన్కమ్ ఇంక్లూడ్ చేసిన తర్వాత చూసుకుంటే కనుక exceeds 1 crore but does not exceed 2 crores అంటే ఇన్కమ్ కనుక exceeds 1 crore అయింది బట్ does not exceed 2 crores అవ్వలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు సర్చార్జ్ ఎంత లెవీ చేయాలంట 15% అనేది లెవీ చేయాలంట. తర్వాత సిచ్యువేషన్ 4 ద టోటల్ ఇన్కమ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎక్స్క్లూడింగ్ స్పెషల్ స్పెసిఫైడ్ ఇన్కమ్. ఎక్స్క్లూడింగ్ స్పెసిఫైడ్ ఇన్కమ్ అంటే స్పెసిఫైడ్ ఇన్కమ్ అంటే ఏంటి? స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ లో ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ ని మనం తీసేసిన తర్వాత స్పెషల్ రేట్స్ లో ట్యాక్స్ ఇన్కమ్ ని తీసేసిన తర్వాత మనం గనక ఇక్కడ ఇన్కమ్ చూసినట్లయితే 2 crores నుంచి 5 crores మధ్యలో ఉంటే గనక అప్పుడు నార్మల్ ఇక్కడ స్పెషల్ రేట్స్ ట్యాక్స్ ఇన్కమ్ మీద 15% సర్చార్జ్ ఉంటే ఈ అదర్ ఇన్కమ్ మీద ఎంత పడుతుందంటే మా 25% సర్చార్జ్. 25% ఆన్ వాట్? ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేస్తామో దాని మీద 25%. ఓకే. సిచ్యువేషన్ 5 టోటల్ ఇన్కమ్ ఈ స్పెషల్ రేట్స్ లో ట్యాక్స్ అయ్యే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది తీసేయండి. తీసేసిన తర్వాత బ్యాలెన్స్ ఇన్కమ్ ఉంటది కదా ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ ది నార్మల్ రేట్స్. నార్మల్ రేట్స్ లో ట్యాక్స్ అయ్యే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కనుక మనం బైఫర్కేట్ చేసి తీస్తే అది 5 crores కంటే ఎక్కువ ఉంది అనుకుంటే కనుక నార్మల్ గా అయితే కనుక ఈ స్పెషల్ ఇన్కమ్స్ మీద అంటే స్పెసిఫైడ్ రేట్ ట్యాక్స్ రేట్స్ అప్లికబుల్ ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మీద 15% సర్చార్జ్ పడితే అది ఇక్కడైతే కనుక ఎంత పడుతుందంటే అమ్మా 37% సర్చార్జ్. అమ్మా ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. సర్చార్జ్ ఇస్ నథింగ్ బట్ ఇన్కమ్ ట్యాక్స్ మీద మనం అడిషనల్ గా లెవీ చేసే ట్యాక్స్ ఎంత పడుతుందంటే 37%. హౌ టు క్యాలిక్యులేట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ మీద మనం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎంతైతే వస్తుందో ఇన్కమ్ ట్యాక్స్ మీద మనం ఏం చేయాలంట ఈ 37% అడిషనల్ గా లెవీ చేసి యాడ్ చేయాలంట. ఓకే. సిచ్యువేషన్ 6 the total income including specified income exceeds 2 crores but not covered by any of the four situations any of the situation 4 and situation 5 అంటే గనక ఈ అదర్ ఇన్కమ్ అంటే స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఇంక్లూడ్ అయిన తర్వాత ఇన్కమ్ అనేది ఎంత దాటుతుందంట 2 crores but not covered under situation 4 and 5 అంటే 5 4 and 5 లో సిచ్యువేషన్ కవర్ అవ్వలేదు అనుకుంటే కనుక అక్కడ అంటే మనకి ఇక్కడ కవర్ అవ్వంది ఏంటమ్మా స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అనేది మనం తీసుకున్నాం. స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అనేది తీసేసి మనం చూస్తే కనుక స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అనేది తీసేసి మనం చూస్తే ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ అనేది ఏదైతే ట్యాక్సిబుల్ అవుతుందో అది ఎంత దాటలేదంట 2 crores అనేది దాటలేదంట. అంటే ఈ రెండింటిని కలిపిన అమౌంట్ ఏమో 2 crores దాటుతుంది. స్పెషల్ నెట్ టోటల్ ఇన్కమ్ 2 crores దాటింది. కానీ ఇక్కడ ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ సెపరేట్ చేస్తే కనుక ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ ఇన్కమ్ అనేది ఎంత దాటలేదంట 2 crores అనేది దాటలేదంట. అప్పుడు మనకి ట్యాక్స్ రేట్ ఎంత పడుతుందంట 15%. అంటే ఏంటి సర్చార్జ్ అనేది ఎంత పడుతుందంట 15% ఆన్ ది ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడుతుంది అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ the total income exceeds 2 crores where the total income including specified income exceeds 2 crores where the specified income exceeds 2 crores the rate of surcharge on the amount of income tax so computed on that part of the specified income shall not exceed 15% అని చెప్పేసి అంటున్నాడు. అంటే టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ స్పెసిఫైడ్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 2 crores అయితే కనుక ది రేట్ ఆఫ్ సర్చార్జ్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సో కంప్యూటెడ్ ఆన్ దట్ పార్ట్ ఆఫ్ ది స్పెసిఫైడ్ ఇన్కమ్ షల్ నాట్ ఎక్సీడ్ 15% అంటున్నాడు. అంటే దాని మీద ఎంత దాటకూడదంటే ఆ 15% అనేది దాటకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్స్ తో మనం చూసుకుంటే వెళ్దాం అమ్మా. ఓకే రైట్. ఓకే. ఫస్ట్ నెట్ టోటల్ ఇన్కమ్. నెట్ టోటల్ ఇన్కమ్ ఎంత అని చెప్పేసానంటే కనుక 5 crore 20 lakhs. 5 crore 20 lakhs. ఇందులో స్పెషల్ రేట్స్ లో ట్యాక్స్ అయ్యే ఇన్కమ్ taxable under
స్పెషల్ రేట్స్ ఎంత ఉన్నది అని చెప్పేసానంటే కనుక 1,10,00,000. 1,10,00,000. ఓకే, క్యాలిక్యులేట్ ట్యాక్స్ లయబిలిటీ. మనకి ఎంతవరకు వచ్చు? ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయగలం, దాని మీద సర్చార్జ్ క్యాలిక్యులేట్ చేయగలం, విచ్ ఇస్ కవర్డ్ అండర్ 111A. ఈ ఇన్కమ్ ఏంటంట? ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ ది స్పెషల్ రేట్స్ ఎంతంటే 1,10,00,000. అది ఏ సెక్షన్ అంట? 111A అనే సెక్షన్ లోకి మనకి కవర్ అవుతుందంట. ఇప్పుడు క్యాలిక్యులేట్ ట్యాక్స్ లయబిలిటీ అని చెప్పేసి చెప్పారు. ఓకే రైట్. ఇప్పుడు మనం ఎక్కడి వరకు చెప్పాలి? సర్చార్జ్ వరకు క్యాలిక్యులేట్ చేసి చెప్పాలంట. ఓకే రైట్. మనీ స్వరూప్, మనీ స్వరూప్ Yes, sir. వినబడుతుందమ్మా? Yes, sir. ఓకే, సో క్యాలిక్యులేట్ ట్యాక్స్ లయబిలిటీ అంట, చేయగలవా? Yes, sir. స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నెట్ టోటల్ ఇన్కమ్. ఇప్పుడు ఈ 5,20,00,000 లో ఏమవుద్ది? ఇది ఇంక్లూడెడ్ అమౌంట్ చెప్పాను నేను. నెట్ టోటల్ ఇన్కమ్ అన్నానంటేనే అందులో అన్ని ఇన్కమ్స్ ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ నెట్ టోటల్ ఇన్కమ్ ఎలా బైఫర్కేట్ చేయాలమ్మా మనం? 5 crore 20 ఎలా బైఫర్కేట్ చేయాలి? lakhs. ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ స్పెషల్ రేట్స్ 4 crore 10 lakhs. 4. ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ Yes, sir. Income స్పెషల్ రేట్స్ ఎంత? special rates 1,10,00,000. 1,10,00,000 lakhs. ఓకే, Income taxable under ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ normal rates నార్మల్ రేట్స్ ఎంత? 4 crore 10 lakhs. ఓకే, income taxable under నెక్స్ట్ special ట్యాక్స్. rates. ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్. స్పెషల్ రేట్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక అక్కడ ఏ సెక్షన్ ప్రకారం అన్నాం? 111A అంటే 15%. 15%. సో 1,10,00,000 మీద 15% అంటే ఎంత? 16 lakhs 50,000. 18 lakh 16 lakhs, sir. 16 lakhs. 16 lakhs 50,000. 16,50,000. 50,000. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్. Normal rates. నార్మల్ రేట్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అంటే 41 lakhs. సరే, 4,10,00,000 మీద ట్యాక్స్ ఎంత అవుతుంది? సో ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి? ఇక్కడ పర్సన్ అవ్వడం చూసుకోవాలి, అంతేనా? Yes, sir. ఉన్నా కదా? ఏ కేటగిరీలోకి వస్తారు? ఏ కేటగిరీలోకి వస్తాడని చెప్పేసి చూడాలి. సపోజ్ కేటగిరీ 3 అనుకుంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? Up to 2 lakh. Up to 2,50,000. 4,10,00,000 అంతేనమ్మా? 4,10,00,000 లో అప్ టు 2.5 lakhs, 2.5 to 5 lakhs, 5 to 10 lakhs, more than 10 lakhs. అసలు ఇన్కమ్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ? అప్ టు 2.5 లో 2.5 lakhs ఇన్కమ్. 2.5 to 5 అంటే 2.5 lakhs. ఇది ప్లస్ ఇక్కడ 5 lakhs ఉంది, ప్లస్ ఇక్కడ ఎంత ఉందమ్మా? మోర్ దెన్ 10 lakhs అంటే 4 crores. 4 crores. సో టోటల్ చేస్తే కనుక ఎంత అవుతుంది? 4 crore 10 lakhs. ఓకే, దీని మీద ట్యాక్స్ రేట్ ఎంత? నిల్. ఇక్కడ ట్యాక్స్ రేట్ 5%, ఇక్కడ ట్యాక్స్ రేట్ 20%, ఇక్కడ ట్యాక్స్ రేట్ 30%. ట్యాక్స్ ఎంత అవుతుంది? 0 ప్లస్ 12,500 ప్లస్ 1 lakh ప్లస్ ఎంతమ్మా? 1.2 crore. Yes, sir. ఓకే, టోటల్ ట్యాక్స్ ఎంత? 1,20,00,000
1 crore 20 lakhs plus ఎంతమ్మా 1,25,000 అంటే ఎంత 1 crore 21 lakhs 500. 1 crore 21 lakhs 12,500 అంతేనమ్మా Yes, sir. సో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ నార్మల్ రేట్స్ ఎంత వచ్చిందమ్మా 1 crore 21 lakhs 12,500. 21 lakhs 12,500 టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ 1 crore 36 lakhs 1 crore 37 lakhs 36 lakhs 62,500. 62,500 1 crore 37 lakhs 62,500 అంతేనమ్మా Yes, sir. ఇప్పుడు దీని మీద ఏం క్యాలిక్యులేట్ చేయాలి సర్చార్జ్ ప్లస్ సర్చార్జ్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామమ్మా Income tax. Surcharge is going to be calculated on income tax. ఇన్కమ్ ట్యాక్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ సర్చార్జ్ అనే ప్రొవిజన్ అప్లై చేయాలి. సర్చార్జ్ ప్రొవిజన్ అప్లై చేయడానికి ఇక్కడ ఇన్కమ్ అనేది ఏం జరిగిందమ్మా 5 crores అనేది Exceeding 1 దాటింది. ఇక్కడ మనకు ఇచ్చిన 6 సిచ్యువేషన్స్ ఇచ్చాడు కదా, ఇక్కడ సిచ్యువేషన్స్ ఇచ్చాడు కదమ్మా. ఈ సిచ్యువేషన్స్ లో ఏ సిచ్యువేషన్ లో కవర్ అవుతుంది చూడేది మనం అనుకున్న సిచ్యువేషన్ మనకి ఇచ్చిన ఇన్కమ్ అంటే నెట్ టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ స్పెషల్ రేట్స్ ఎంత దాటింది 5 crores దాటింది అంతేనా. Yes, sir. అది ఎందులో కవర్ అవుతుంది, ఏ సిచ్యువేషన్ లో కవర్ అవుతుంది? మనకి ఇచ్చిన సిచ్యువేషన్ ఇక్కడ సిచ్యువేషన్స్ లో ఏ సిచ్యువేషన్ లో కవర్ అవుతుంది? Excluding చేస్తే కవర్. అదే ఎక్స్క్లూడింగ్ చేసేనా ఏ సిచ్యువేషన్ లో కవర్ అవుతుంది? Situation 4. సిచ్యువేషన్ 4 లో క్యాలిక్యులేషన్ ఎలా చెప్పారు? Special rates మీద 15%, sir. Normal rates మీద 15% సర్చార్జ్ చేయాలి ప్లస్ normal rates మీద 25%. 25% అంతేనమ్మా. రైట్. సో ఇప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్పు, సర్చార్జ్ క్యాలిక్యులేట్ చేసి చెప్పు. సర్చార్జ్ ఆన్ స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్. స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఎంత? 16,50,000. దాని మీద ఎంత పడుతుంది? 15%. 16,50,000 into 15%. 15%. ఎంత? 2,47,500. 2,47,500. 500. అంతేనమ్మా. 2,47,500 ఏనా? Yes, sir. రైట్. సర్చార్జ్ ఆన్ స్పెషల్ రేట్స్ కాకుండా ఇంకేమున్నాయి? నార్మల్ రేట్స్ ఎంతమ్మా? దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ట్యాక్స్ మీద కదా. 1 crore 21 lakhs 12,500 into 25%. 25% అంటే ఎంత? 30 lakhs. 20 lakhs 30 lakhs, sir. 30 lakhs 28,000 125. 140 125. 125. ఓకే, రెండు కలిపితే ఎంత అవుద్ది? 30 lakhs 28,125 plus 2,47,500. 32 lakhs 75,000. 32 lakhs 75,000 75,625. 625. టోటల్ ఎంత అవుతుంది? 1 crore 70 lakhs
ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఎంతమ్మా? 1 crore 70 lakhs 70 lakhs 38,125. 38,125. 125. అర్థమైందా? హౌ టు క్యాలిక్యులేట్ సర్చార్జ్. సర్చార్జ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా నాన్న? రైట్, ఆఫ్ చేసాము. నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్ తీసుకుందాం. మిస్టర్ ఏ ఏజ్డ్ 29 years, resident, having an income of 3 crores 12 lakhs 50,000. తర్వాత ఇదేంటిది? నెట్ టోటల్ ఇన్కమ్. నెట్ టోటల్ ఇన్కమ్ అంటే ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్, నార్మల్ రేట్స్ అన్ని ఇంక్లూడ్ అయిపోయిన ఇన్కమ్. ఓకే, సో నెట్ టోటల్ ఇన్కమ్. సో ఇందులోంచి మనకి incomes taxable under special rates, incomes taxable under special rates 112 అంటే 20%. ఎంత అని చెప్పేసానంటే 1 crore 50 lakhs 1 crore 50 lakhs అంట. ఓకే, రైట్. క్యాలిక్యులేట్ ట్యాక్స్ లయబిలిటీ. అమ్మ ఇక్కడ నెట్ టోటల్ ఇన్కమ్ ఇచ్చాడంటే ఏంటి? దాని అర్థం స్పెషల్ రేట్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ అయింది, ఆ టోటల్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ అయిపోయింది. ఓకే, ఆ అన్ని నార్మల్ రేట్స్ లో ఇన్కమ్, ఈ స్పెషల్ రేట్స్ లో ఇన్కమ్ కలిపితే కనుక ఇక్కడ ఎంత అవుతుంది? 3,12,50,000 అవుతుందంట. ఓకే, రైట్. ఇప్పుడు మనం ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలంట. అమ్మా ఉషశ్రీ, అమ్మా ఉషశ్రీ, Yes, sir. వినిపిస్తుందమ్మా? Yes, sir. ఇప్పుడు ట్యాక్స్ రేట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దామా? ట్యాక్స్ లయబిలిటీ. Yes, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేటగిరీలో కవర్ అవుతారు పర్సన్? Third category, sir. కేటగిరీ 3. 3, sir. ఎందుకంటే ఏజ్ లెస్ దాన్ 60 years అండ్ దట్ టు రెసిడెంట్. ఓకే, సో కేటగిరీ 3%. సో ఫస్ట్ ఏం చేయాలి? నెట్ టోటల్ ఇన్కమ్ తీసుకోవాలి. నెట్ టోటల్ ఇన్కమ్ ఎంత? 3 crore 3,12,50,000. మనం ఎలా బైఫర్కేట్ చేయాలి దీన్ని? Income under special rates. ఇన్కమ్ taxable అండర్ స్పెషల్ Special rates. ఎంత? 1 crore 50 lakhs. 1 crore 50 50 lakhs. lakhs. ఇంకా బ్యాలెన్స్ ఇన్కమ్ taxable అండర్ Normal rates. నార్మల్ రేట్స్. నార్మల్ రేట్స్ అంటే ఎంతమ్మా? 1 crore 62 lakhs 50,000. 1 crore 62 lakh 50,000. 50,000. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అవుద్ది? ట్యాక్స్ ఇదేమో 1 crore 50 lakhs మీద 20% ఈ నార్మల్ 30 lakhs, sir. క్యాలిక్యులేట్ చేయాలి. ఎంతమ్మా? 30 lakhs. Sir. స్పెషల్ రేట్స్ 30 lakhs. నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ నార్మల్ Normal రేట్స్. rates. నార్మల్ రేట్స్ లో ట్యాక్స్ ఎంత అవుతుంది? Up to 2,50,000. బైఫర్కేట్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. 1 crore 62 lakhs 50,000 కదమ్మా? Yes, sir. ఓకే, సో అప్ టు 2.5, తర్వాత 2.5 2.5 to 5 lakhs. తర్వాత 5 to 5 lakhs to 10 lakhs.
తర్వాత About 10 lakhs. అబౌట్ 10 lakhs. ఈ అప్ టు 2.5 వరకు ఎంత కవర్ అవుతుంది? 2.5 lakhs. 2.5. 2.5 lakhs. 2.5 lakhs. ఇక్కడ 5 lakhs. 5 lakhs. ఇక్కడ ఎంత అవుతుంది? మోర్ దెన్ 10 lakhs అంటే 1 crore 52 lakhs 1 50,000. crore 52 lakhs 50,000. 50. అంతే కదమ్మా? Yes, sir. సో ఈ ఇన్కమ్స్ అన్ని కలిపితే కనుక మనకి ఎంత అవుతుంది? 1 crore 1 crore 62 lakh 50,000. ఓకే. దీని మీద ట్యాక్స్ ఎంత? నిల్. Nil, sir. ఇక్కడ 5%, 5%. ఇక్కడ 20%, 20%. ఇక్కడ 30%. 30%. ట్యాక్స్ ఎంత? 0, 12,500. 12,500, 50,000. 50,000, 5 lakhs, 5 lakhs. Sorry. 1 lakh. 1 lakh, sir. 30% అంటే 1 crore 50 lakhs మీద 50,000 మీద 45 lakhs 75,000. 45 lakhs 75,000. టోటల్ ఎంత అవుతుందమ్మా? 46 lakhs 87,500. 46 lakhs 87,500. 500. 46 lakhs 87,500. 500. టోటల్ ఎంతమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ 76 lakhs 87,500. ప్లస్ ఏమో యాడ్ అవుద్దమ్మా? Surcharge. సర్చార్జ్ అనేది యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ చెప్పిన సిచ్యువేషన్ లో ఏ సిచ్యువేషన్ లో కవర్ అవుతుందమ్మా ఇది? Situation 3, sir. సిచ్యువేషన్ 3. సరిగ్గా చూడు. సిచ్యువేషన్ 3 ఏం చెప్పారు? టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ స్పెసిఫైడ్ ఇన్కమ్ exceeds 1 crore but does not exceed 2 crores. ఇంక్లూడింగ్ స్పెసిఫైడ్ ఇన్కమ్ అంటే ఇంక్లూడింగ్ స్పెసిఫైడ్ ఇన్కమ్ చేస్తే కనుక మన ఇన్కమ్ ఎంత ఉంది? 3 crores. మరి ఇక్కడ 1 to 2 crores ఉంది. Yes, sir. ఏ సిచ్యువేషన్ లో కవర్ అవుతుంది? ఒకసారి క్వశ్చన్ పెట్టరా సార్? టోటల్ ఇన్కమ్ నెట్ టోటల్ ఇన్కమ్ 3 crore 12,50,000 ఉందమ్మా. నెట్ టోటల్ ఇన్కమ్ 3 crore 12,50,000 ఉంది. ఓకే. ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ ఏమో 1 crore 50 lakhs 50 lakhs. ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ ఎంత ఉంది? 1 crore 1 62 crore lakhs 62 lakhs. 50,000 అయింది. ఓకేనా? Yes, sir. ఇప్పుడు ఇచ్చిన సిచ్యువేషన్ లో ఏ Situation సిచ్యువేషన్ లో కవర్ అవుతుంది? 6, sir. సిచ్యువేషన్ 6. 6. సో సిచ్యువేషన్ 6 లో ఏం చెప్పాడమ్మా? స్పెషల్ రేట్స్ మీద 15% సర్చార్జ్ చేయమన్నారు. 15% సర్చార్జ్ చేయమన్నాడు. అలాగే నార్మల్ రేట్స్ మీద 15%. నార్మల్ రేట్స్ మీద కూడా 15% చేయమన్నాడు. ఓకే. ఎందుకంటే కనుక అక్కడ నార్మల్ రేట్స్ మీద ఇన్కమ్ అనేది నార్మల్ రేట్స్ లో ఇన్కమ్ అనేది ఎంత దాటలేదు? 2 crores అనేది 2 crores దాటలేదు. అంతే కదా? సో Yes, sir. కాబట్టి సర్చార్జ్ దేని మీద? ట్యాక్స్ ఆన్ స్పెషల్ Tax on- రేట్స్ దాని మీద ఎంత వస్తుంది? 30 lakhs into 15%. 4,50,000, sir. ఎంతమ్మా? 4,50,000. ఓకే. నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్ 46,87,500 into దేని మీద? 7 lakh. ఇన్కమ్ ట్యాక్స్ మీద కదా? Yes, sir. రైట్. ఇన్కమ్ ట్యాక్స్ అంతా 46,87,500 500. 15%. ఎంత? 7,03,125. 7,03,125. టోటల్ ట్యాక్స్ ఎంత అవుతుంది? 11,53,125. 11,53,125. టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఎంత అవుతుందమ్మా?
88,40,625. 88 lakh 40,625. 40,625. 5. అంతేనమ్మా? Yes, sir. అర్థమైందమ్మా? సర్చార్జ్ Yes, sir. ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది అర్థమైందా? Ardhamain. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. సో మళ్ళీ మనం టోటల్ ఇన్కమ్ ఫార్మాట్ దగ్గరకు వచ్చేద్దాం. టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ ఫార్మాట్ దగ్గరకు వచ్చామమ్మా ఇక్కడ మళ్ళీ. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ రెండు క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నారు మీరు. ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నారు. సో ఇక్కడితో అయిపోలేదమ్మా. ఈ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సర్చార్జ్ ఏదైతే వస్తుందో దాని మీద ప్లస్ ఏమంటున్నాడంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అని లెవీ చేస్తున్నాడంట ఎట్ ద రేట్ ఆఫ్ 4%. ఎంత లెవీ చేస్తున్నాడంటమ్మా? 4%. అమ్మ ఇక్కడ ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసానంటే కనుక సర్చార్జ్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది 4% క్యాలిక్యులేట్ చేయాలంట. ఇది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారంటమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ అని చెప్పేసి రెండింటి మీద కలిపి క్యాలిక్యులేట్ చేస్తారంట. సో కలిపిన వాల్యూ మీద మనం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ లెవీ చేసి అప్పుడు మనం ట్యాక్స్ లయబిలిటీ అరైవ్ అవుతాం. ట్యాక్స్ లయబిలిటీ అనేది అరైవ్ అవుతూ ఉంటాం. సో ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్ చేయాలంట? 4% అనేది లెవీ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అమ్మ ఇంకా మనం ట్యాక్స్ రేట్స్ అందరు ఇండివిజువల్ అందరికీ చూడలేదు, అంటే అందరు పర్సన్ లో చెప్పిన డెఫినేషన్ లో చెప్పిన అందరికీ చూడలేదు. అలాగే సర్చార్జ్ కూడా అందరి గురించి మనం మాట్లాడుకోలేదు. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే నెక్స్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంట. ఇక్కడ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఏమని చెప్తున్నారు చూడమ్మా. The health and education cess shall be levied at the rate of 4% of the income tax. Okay, so enta 4% of the income tax. Income tax ante ikkada enti income tax plus surcharge amma. Okay, this levy of 4% health and education cess shall be calculated and levied on the amount of income tax even if no surcharge is applicable. amma akkada surcharge lekappoyina sare manaki em vastudanta అక్కడ ఇది లెవీ అవుతుందంట. ఇన్ కేస్ ఆఫ్ సర్చార్జ్ ఇస్ అప్లికబుల్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సర్చార్జ్ దేర్ ఆన్ ఆఫ్టర్ అలవింగ్ తర్వాత చూద్దాం. మార్జినల్ రిలీఫ్ వాట్ ఎవర్ అప్లికబుల్ షల్ బి కంప్యూటెడ్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ షల్ బి లెవీడ్ ఆన్ ది అగ్రిగేట్ అమౌంట్. ఓకే, రైట్. సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ షల్ బి కంప్యూటెడ్ ఆఫ్టర్ ది అలవింగ్ రిబేట్ అండ్ సెక్షన్ 87A యాజ్ అప్లికబుల్ అని చెప్పేసి అంటున్నాడు. అది ఇంకా మీకు తెలియదు, అది పక్కన పెట్టండి. సో ప్రస్తుతానికి ఏంటంటే కనుక హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది దేని మీద లెవీ చేస్తామంట? ఇన్కమ్ ట్యాక్స్ మీద లెవీ చేస్తాం. ఇక్కడ సర్చార్జ్ ఉన్నా లేకపోయినా సరే మనం ఇక్కడ లెవీ చేస్తాము అనేది ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్ అమ్మా. సో మనం టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ ఫార్మాట్ గురించి మాట్లాడుకుంటూ టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ ఫార్మాట్ గురించి మాట్లాడుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏమని మాట్లాడుకుంటున్నాం అంటే కనుక ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాం, దాని మీద సర్చార్జ్ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాం. ఈ సర్చార్జ్ లేకపోతే ఇప్పుడు 50 lakhs లోపల ఇన్కమ్ ఉందనుకోమ్మా, అక్కడ అసలు ఏముండదు, సర్చార్జ్ అనేది ఉండదు. సర్చార్జ్ లేకపోతే కనుక డైరెక్ట్ గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ దేని మీద క్యాలిక్యులేట్ అవుద్ది? ఇన్కమ్ ట్యాక్స్ మీద క్యాలిక్యులేట్ అవుద్ది. ఒకవేళ సర్చార్జ్ కూడా ఉన్నట్లయితే ఏం చేయాలంట? ఇన్కమ్ ట్యాక్స్ సర్చార్జ్ రెండు కలిపిన వాల్యూ మీద మనం ఏం చేస్తామంట? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది మనం లెవీ చేస్తా ఉంటా at the rate of 4%. at the rate of 4% మనం లెవీ చేస్తామని చెప్పేసి నేను చెప్తున్నాను. దేని మీద? ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. అమ్మ ఈ ఫార్మాట్ లో ఇలాగే మనం రాసుకున్నాం అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ రెండు అమౌంట్ లో కలిపిన తర్వాత వాల్యూ ఏమవుద్ది? ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. ఒకవేళ సర్చార్జ్ 0 ఉందనుకోండి, డైరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఏమవుద్ది? ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. సో దాని మీద మనం ఏం చేస్తాం? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4% అడిషనల్ గా లెవీ చేస్తాం. ఆ తర్వాత వచ్చే వాల్యూని ఏమంటున్నాడమ్మా?
ట్యాక్స్ లయబిలిటీ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. సో ఇదేమవుతుందంట, టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. ఓకే రైట్. దీనికంటే ముందు ఇంకొక చిన్న కాన్సెప్ట్ నేర్చుకుని ఇవాళకి క్లాస్ అనేది ఆపుదామమ్మా. సో దీనికంటే ముందు ఒక చిన్న కాన్సెప్ట్. రైట్. సో నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసి రిబేట్ అంటే సెక్షన్ 87A. సో ఇది నార్మల్ గా మనం చెప్పుకున్న తర్వాత మళ్ళీ తీరికెళ్ళి ఒకసారి చూపిస్తానమ్మా. రైట్. అసలు రిబేట్ అంటే ఏంటి, ఎవరికి ఇస్తారు అని చెప్పేసానంటే, రిబేట్ అంటే బై నామినిక్లేచర్ ఇట్ సెల్ఫ్ స్టేటింగ్ దట్ అంటే మనకి ఏదో తగ్గుతుంది. రిబేట్ అంటే ఏంటి, తగ్గడం. సో రిబేట్ దేని మీద ఇస్తారంటమ్మా, ఇన్కమ్ ట్యాక్స్. దేని మీద ఇస్తారంట, ఇన్కమ్ ట్యాక్స్. ఓకే సార్, ఇన్కమ్ ట్యాక్స్ మీద రిబేట్ ఇస్తారు, ఎవరికి ఇస్తారు సార్, ఎవరికి ఇస్తారు అంటే కనుక రెసిడెంట్ అమ్మా. 87A రిబేట్ అనేది 87A అనే సెక్షన్ లో రిబేట్ అనేది చెప్తున్నారు. ఆ రిబేట్ అనేది ఎవరికి ఇస్తారంట, ఇట్ ఈస్ గివెన్ టు ద ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ మీద రిబేట్ అనేది ఇస్తారు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తే కనుక కట్టాల్సిన దాన్ని తగ్గిస్తారంట. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ని ఎవరికి తగ్గిస్తారంట, రెసిడెంట్ కి మాత్రమే తగ్గిస్తారంట. ఓకే, ఒకసారి రెసిడెంట్ ఇక్కడ 87A మనం క్లెయిమ్ చేసుకోవాలంటే దట్ షుడ్ బి క్లెయిమబుల్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ దట్ షుడ్ బి అలౌడ్ టు రెసిడెంట్. ఓకే రైట్. సో ఇక్కడ ప్రొవిజన్ చూడండి, ఎన్ ఎస్ఎస్సి బీయింగ్ అన్ ఇండివిజువల్. సో అంటే ఇంకొకటి ఏంటంటే రెసిడెంట్ ఇండివిజువల్ కి మాత్రమే. ఓకే, సో ఫస్ట్ ఇంకొక పాయింట్, మనం ఈ రిబేట్ అంటే సెక్షన్ 87A క్లెయిమ్ చేయాలంటే కనుక ఎవరికి అలౌ చేస్తారు అని చెప్పేసి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమవ్వాలి, రెసిడెంట్ అవ్వాలి. అండ్ సెకండ్ వన్, వాళ్ళు ఇండివిజువల్ అయి ఉండాలంట. ఓకే రైట్. తర్వాత దేని మీద అలౌ చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ మీద మాత్రమే లివీ చేస్తారు, అలౌ చేస్తారు రిబేట్ అనేది అని చెప్పేసి అంటున్నారు. చూడండి, ఎన్ ఎస్ఎస్సి బీయింగ్ అన్ ఇండివిజువల్, ఫస్ట్ ఇండివిజువల్ ఎస్ టిక్. తర్వాత రెసిడెంట్ ఇన్ ఇండియా, yes, resident in India whose total income does not exceed 5 lakhs. అంటే ఇండివిజువల్ అయి ఉండాలి, రెసిడెంట్ అయి ఉండాలి. వాళ్ళ ఇన్కమ్ అనేది ఏ ఇన్కమ్ అమ్మా, టోటల్ ఇన్కమ్ అంటున్నాడు. టోటల్ ఇన్కమ్ మీన్స్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ నెట్ టోటల్ ఇన్కమ్. అంటే టోటల్ ఇన్కమ్ అనే ఒక్కటే వదిలేస్తే కనుక మనం ఏమనుకున్నాం, నెట్ టోటల్ ఇన్కమ్ అని చెప్పేసి అనుకున్నాం. సో టోటల్ ఇన్కమ్ ఆర్ నెట్ టోటల్ ఇన్కమ్ ఎంతంట, విచ్ ఇస్ not exceeding 5 lakhs అంటే less than 5 lakhs. less than or equal to నా అంటే not exceeding 5 lakhs అన్నాడు, అంటే ఎక్సీడ్ అవ్వకూడదు అంటున్నాడు. అంటే 5 lakhs అయినా సరే పర్లేదు అని చెప్పేసని. ఓకే, సో less than or equal to 5 lakhs. ఈ ఈక్వల్ టు కూడా ఇంపార్టెంట్. సో less than or equal to 5 lakhs shall be entitled to a deduction of an amount equal to 100% of the income tax or an amount of 12,500 whichever is less అని చెప్పేసి అంటున్నాడు. మా చాలా చాలా ఇంపార్టెంట్. నిజంగా ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే నాకు రిబేట్ ఎంత ఇస్తారు సార్, ఈ కండిషన్స్ అన్ని కూడా నేను సాటిస్ఫై చేస్తే. కండిషన్స్ ఏంటి, ఫస్ట్ రెసిడెంట్ ఇన్ ఇండియా అవ్వాలి, తర్వాత ఇండివిజువల్ అయి ఉండాలి, తర్వాత టోటల్ ఇన్కమ్ అనేది లెస్ దాన్
టోటల్ ఇన్కమ్ ఆర్ నెట్ టోటల్ ఇన్కమ్ అనేది లెస్ దాన్ 5 lakhs ఉండాలి. ఈ 3 కండిషన్లు కనుక నేను సాటిస్ఫై చేసినట్లయితే నాకు ఎంతవరకు రిబేట్ అనేది ఇస్తారు సార్ అని చెప్పేసానంటే కనుక 100% ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. జాగ్రత్తగా చూడండి, మీకు ఎంతవరకు అయితే కనుక ట్యాక్స్ లయబిలిటీ వస్తుందో ఆ ట్యాక్స్ లయబిలిటీ అంతా గానీ, లేకపోతే 12,500 విచ్ ఎవర్ ఇస్ హయ్యరా సార్? కాదు, విచ్ ఎవర్ ఇస్ లోవర్, విచ్ ఎవర్ ఇస్ లెస్. ఇన్కమ్ ట్యాక్స్ లో మాక్సిమం ఎక్కువగా మనం చూసేవి డిడక్షన్స్ అయితే కనుక, అంటే తక్కువ మనకి రిబేట్ డిడక్షన్స్, మనకి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గేవి ఎప్పుడు కూడా విచ్ ఎవర్ ఇస్ లెస్ ఇస్తాడు. ట్యాక్సులు పెరిగేవి మాత్రం విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ ఇస్తాడమ్మా. ఓకే, మీరన్నా అంతే కదా, ఎక్కువ డబ్బులు రావాలనుకుంటారు. సో గవర్నమెంట్ వాడు కూడా ఎక్కువ డబ్బులు రావాలనుకుని వాడు ఇచ్చే డిడక్షన్స్ మాత్రం తక్కువ ఇస్తాడు, విచ్ ఎవర్ ఇస్ లెస్ అంటాడు. జనరల్ గా ఇన్కమ్స్ మాత్రం విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అంటుంటాడమ్మా. ఓకే సరే, రైట్. ఇక్కడ రిబేట్ అండర్ సెక్షన్ 87A అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుంది సార్ అంటే కనుక ఫస్ట్ రెసిడెంట్ కి అప్లికబుల్ అవుతుందంట. తర్వాత రెసిడెంట్ ఇన్ ఇండియా అయి ఉండాలి, వాడు ఏమై ఉండాలి, ఇండివిజువల్ అయి ఉండాలి. తర్వాత టోటల్ ఇన్కమ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 lakhs అనేది ఉండాలంట. ఉంటే కనుక అప్పుడు మనకి రిబేట్ వస్తుందంట. ఎంత రిబేట్ వస్తుందంట? 100% ఆఫ్ ది ట్యాక్స్ లయబిలిటీ ఆర్ 12,500 విచ్ ఎవర్ ఈస్ లెస్. ఏది తక్కువ అయితే అది అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. సో ఈ రిబేట్ అనేది టోటల్ ఇన్కమ్ ఫార్మాట్ లో మనకి ఎక్కడ వస్తుంది సార్ అని చెప్పేసానంటే కనుక, సో నెట్ టోటల్ ఇన్కమ్, నెట్ టోటల్ ఇన్కమ్. ఈ నెట్ టోటల్ ఇన్కమ్ కి మనం ఏం చేస్తాం, బైఫర్కేషన్ రాసుకుంటాం అనుకున్నాం. ఇన్కమ్స్ టాక్సబుల్ అండర్ ఇక్కడ ఆల్రెడీ బైఫర్కేషన్ ఉందమ్మా మనకి. సో ఇక్కడ చూడండి, సో ఇన్కమ్స్ టాక్సబుల్ అండర్ స్పెషల్ రేట్స్, ఇన్కమ్స్ టాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్, తర్వాత ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్, ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేది ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఇదంతా టోటల్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేది ఏంటమ్మా, ఇన్కమ్ ట్యాక్స్. ఈ ఇన్కమ్ ట్యాక్స్ గనక ఇప్పుడు నెట్ టోటల్ ఇన్కమ్ ఎంత అయింది మనది? ఇన్కమ్ లెస్ దాన్ 5 lakhs, 5 lakhs కంటే తక్కువ ఇన్కమ్ ఉంది. ఓకే, అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎంతైతే వస్తుందో ఆ ఇన్కమ్ ట్యాక్స్ లోంచి లెస్ రిబేట్ అండర్ సెక్షన్ 87A. ఓకే, అండర్ సెక్షన్ 87A అనేది మనం మైనస్ చేస్తా ఉంటాం. మరి ఇది బెనిఫిటే కదా, అందుకని ట్యాక్స్ లోంచి ఏమవుతుంది, బెనిఫిట్ అనేది మైనస్ అవుతుంది. లెస్ రిబేట్ అండర్ సెక్షన్ 87A ఇది మైనస్ అవుతుంది. మైనస్ చేసిన తర్వాత మనకు మిగిలేది ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్. దాని మీద సర్చార్జ్. అమ్మా ఒక్కసారి ఆలోచించండి, సర్చార్జ్ రిబేట్ రెండు ఒకేసారి వస్తాయా రావా? వచ్చే అవకాశం ఉందా లేదా? సర్చార్జ్ రిబేట్ ఒకేసారి వస్తాయా రావా? రావు. ఎందుకు అంటే రిబేట్ అనేది ఎప్పుడు వస్తుంది, లెస్ దాన్ 5 lakhs ఇన్కమ్ ఉంటే కనుక మనకు వస్తుంది. సర్చార్జ్ అనేది మోర్ దాన్ 50 lakhs ఇన్కమ్, నెట్ టోటల్ ఇన్కమ్ కనుక 50 lakhs కంటే ఎక్సీడ్ అయితే కనుక అప్పుడు మనకి ఏమొస్తుంది, సర్చార్జ్ అనేది వస్తుంది. సో కాబట్టి రిబేట్ సర్చార్జ్ ఒకేసారి రావు అని చెప్పేసి మనకి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈదర్ ఇదన్నా వస్తుంది లేకపోతే ఇదన్నా వస్తుంది, రెండు ఒకేసారి వస్తాయా? రావు. సో కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ లెస్ రిబేట్ అండర్ సెక్షన్ 87A తీసేస్తే ఇన్కమ్ ట్యాక్స్. ఒకవేళ రిబేట్ లేకపోతే కనుక అక్కడ ఏమొస్తుంది, ప్లస్ సర్చార్జ్. సో సర్చార్జ్ మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది ఇక్కడ అమౌంట్ వస్తుంది. ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అమౌంట్ కలిపిన తర్వాత ట్యాక్స్ లయబిలిటీ అనేది వస్తుందంట. మా అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది దేని తర్వాత వస్తుందంటే కనుక రిబేట్ అండర్ సెక్షన్ 87A తర్వాత వస్తుందని చెప్పేసి ఇందాక మనం చదువుకున్నాం. సో రిబేట్ అనేది మైనస్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో దాని మీద మనకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే,
అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ దేని మీద క్యాలిక్యులేట్ అవుతుందమ్మా? ఒకవేళ సర్చార్జ్ లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక డైరెక్ట్ గా రిబేట్ తర్వాత వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ మీద లెవీ అవుతుంది. ఒకవేళ సర్చార్జ్ అనేది ఉంది అనుకోండి, అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ రెండు టోటల్ చేసిన తర్వాత అమౌంట్ ఏదైతే ఉంటుందో దాని మీద మనకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది వస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ సర్చార్జ్ ఇస్ దేర్, ఈ సర్చార్జ్ యాడ్ చేసిన తర్వాత వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ దాని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఒకవేళ రిబేట్ కనుక ఉన్నట్లయితే రిబేట్ ఉన్నట్లయితే ఈ రిబేట్ మీద ఎంత వస్తుందమ్మా? ఈ రిబేట్ తీసేసిన తర్వాత వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ మీద మనకి ఏమొస్తుంది? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేద్దాం అమ్మా. ఓకే రైట్. సో ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి మిస్టర్ ఏ హ్యావింగ్ ఇన్కమ్ ఆఫ్ rupees 4,70,000 who is aged 33 years and also resident. 33 years అన్నాక రెసిడెంట్ నాన్ రెసిడెంట్ చెప్పాల్సిన అవసరం ఉందా? చెప్పకపోయినా కేటగిరీ 3 లోకే వస్తుంది ఇది. ఓకే రైట్. సో వీడికి 4,70,000 ఇన్కమ్ ఉందంట. ఏది? నెట్ టోటల్ ఇన్కమ్ ఎంత? 4,70,000. ఇదంతా కూడా నార్మల్ రేట్స్ లో ట్యాక్స్ అయ్యే ఇన్కమ్ అనుకుందాం. ఎగ్జాంపుల్ కి స్పెషల్ రేట్స్ తర్వాత మాట్లాడుకుందాం. నార్మల్ రేట్స్ లో ట్యాక్సిబుల్ అయ్యే ఇన్కమ్ అనుకుందాం. సో దీనికి ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది అంటే, సో 4,70,000 ని మనం ఎలా చేయాలి? బైఫర్కేట్ చేయాలి. సో అప్ టు 2.5 lakhs. తర్వాత 2.5 lakhs నుంచి 5 lakhs మధ్యలో ఎంత ఉంది? 2.7 lakhs. ఓకే, దీని మీద ట్యాక్స్ రేట్ నిల్, ఇక్కడ ట్యాక్స్ రేట్ 5%. సో ఇక్కడ ట్యాక్స్ ఎంత వస్తుంది? 0. ఇక్కడ ట్యాక్స్ ఎంత వస్తుంది? 2.7 lakhs ఇంటూ 5% అంటే ఎంతమ్మా? Sir, 2.2 lakhs. సారీ 2.2. 2.2 lakhs ఇంటూ 5% అంటే ఎంత? 11,000. ఎంతమ్మా? 11,000 sir. 11,000. సో టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత వచ్చింది వీడికి? 11,000. అంతేనా? Yes, sir. రైట్. లెస్ రిబేట్ అండర్ సెక్షన్ 87A. అమ్మా ఇక్కడ మనకి రిబేట్ అనే పదం ఎందుకు తీసుకొచ్చానమ్మా? వాడి ఇన్కమ్ అనేది లెస్ దాన్ 5 lakhs ఉంది. రిబేట్ అనేది రావాలంటే కనుక కండిషన్స్ చెప్పండి. ఫస్ట్ వాడు ఇండివిజువల్, మిస్టర్ ఏ అన్నాను కాబట్టి వాడు ఇండివిజువల్. సెకండ్ కండిషన్ ఏంటి? ఈ షుడ్ బి రెసిడెంట్. ఎస్, రెసిడెంట్ అయ్యాడు. థర్డ్ కండిషన్ ఏంటి? నెట్ టోటల్ ఇన్కమ్ లెస్ దాన్ 5 lakhs. 3 ఉన్నాయి. సో 3 కండిషన్లు సాటిస్ఫై చేశాడు కాబట్టి మనకి రిబేట్ అండర్ సెక్షన్ 87A వస్తుంది. ఎంత రిబేట్ వస్తుంది అంటే 100% ఆఫ్ ది ట్యాక్స్ లయబిలిటీ. మీ 100% ఆఫ్ ది ట్యాక్స్ లయబిలిటీ ఆర్ 12,500, whichever is less. 100% of the tax liability అంటే ఎంత? ఇక్కడ 11,000 or 12,500, whichever is less అంటే ఎంత? 11,000. సో రిబేట్ ఎంత వస్తుందంట? 11,000. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత వస్తుంది? నిల్. రిబేట్ అంతా పోతే ఇన్కమ్ ట్యాక్స్ అంతా నిల్. నిల్ ఉంటే కనుక ప్లస్ సర్చార్జ్ ఏం లేదు కాబట్టి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఎంత వస్తుంది? ఎట్ ద రేట్ ఆఫ్ 4%. దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? ఈ 0 మీద క్యాలిక్యులేట్ చేయాలి. 0 ఇంటూ సంథింగ్ 0. సో కాబట్టి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కూడా నిల్. సో టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత అని చెప్పేసానంటే నిల్. మా అర్థమవుతుందా? అమ్మా మణికంఠ, Yes, sir. మా అర్థమైందమ్మా? Yes, sir. అసలు మనకి రిబేట్ రావాలంటే కండిషన్స్ ఏమన్నా చెప్పు. Individual person అయి ఉండాలి సార్. ఇండివిజువల్ అయి ఉండాలి. రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి సార్. రెసిడెంట్ అయి ఉండాలి. ఇన్కమ్ 5 lakhs కన్నా తక్కువ ఉండాలి సార్. ఆర్ ఏ ఇన్కమ్? ఏ ఇన్కమ్? నెట్ టోటల్ ఇన్కమ్. నెట్ టోటల్ ఇన్కమ్. నెట్ టోటల్ ఇన్కమ్ అంటే స్పెషల్ రేట్స్ ఆఫ్ ఇన్కమ్ లో ట్యాక్సా లేకపోతే నార్మల్ రేట్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఇన్కమ్?
నార్మల్ రేట్స్ సార్, నార్మల్ రేట్స్ లో 5 lakhs. అంటే స్పెషల్ రేట్స్ ఇన్కమ్ కూడా కలిపితేనా కలపకుండానా 5 lakhs అనేది? ఏదన్నా అయ్యి ఉండొచ్చు సార్, 5 lakhs కన్నా తక్కువ ఉండాలి సార్. రెండు కలిపిన తర్వాత వాల్యూ అనేది లెస్ దాన్ 5 lakhs ఉండాలి. అంతేనా? అంతే సార్, అంతేనా కదా? అంతే సార్. ఎందుకంటే అక్కడ వాడిన వర్డింగ్స్ ఏంటి? టోటల్ ఇన్కమ్ లెస్ దాన్ 5 lakhs అన్నాడు. అంతేనా? ఎస్ సార్. మా వినిపిస్తుందా మనకంట? వినిపిస్తుంది సార్. హలో మా వినిపిస్తుందా? హలో సార్, వినిపిస్తుంది సార్. రైట్. సో ఇక్కడ నెట్ టోటల్ ఇన్కమ్ అన్నాడు కాబట్టి అది స్పెషల్ రేట్స్ నార్మల్ రేట్స్ అని పక్కన పెట్టేసి నార్మల్ రేట్స్ అయినా స్పెషల్ రేట్స్ అయినా కలిపి ఇన్కమ్ ఎంత ఉండాలి ఇక్కడ? ఐదర్ ఈక్వల్ టు 5 lakhs సార్, లేకపోతే 5 lakhs కన్నా తక్కువ ఉండాలి. 5 lakhs కంటే తక్కువ ఉండాలి. సో ఇప్పుడు నార్మల్ రేట్స్ ప్రకారం కాకుండా స్పెషల్ రేట్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ స్పెషల్ రేట్స్ నార్మల్ రేట్స్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సో క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ లయబిలిటీ అరైవ్ అయ్యి లెస్ దాన్ 5 lakhs ఉంది కాబట్టి ఇక్కడ మనం రిబేట్ అంటే 100% ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ 12,500 చేసి విచ్ ఎవర్ ఇస్ లెస్ చేసి ఇక్కడ మైనస్ చేసి మిగిలింది మనం ట్యాక్స్ చేస్తాం. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు మనకి ఇప్పటివరకు మనం నేర్చుకున్న టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ లో ఎక్కడి వరకు వచ్చామని చెప్పేసానంటే ఇన్కమ్ 5 heads ఆఫ్ ఇన్కమ్ నుంచి కలిపిన ఇన్కమ్ ని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాము. అందులో చాప్టర్ 60 డైరెక్షన్స్ చేస్తే నెట్ టోటల్ ఇన్కమ్ అంటాము. ఆ నెట్ టోటల్ ఇన్కమ్ లో ఇన్కమ్స్ ట్యాక్సిబుల్ అంటారు స్పెషల్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్సిబుల్ అంటారు నార్మల్ రేట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇన్కమ్స్ ట్యాక్సిబుల్ అంటే స్పెషల్ రేట్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అంటే నార్మల్ రేట్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత దాని మీద ట్యాక్స్ ఆన్ నార్మల్ రేట్స్, ట్యాక్స్ ఆన్ స్పెషల్ రేట్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత టోటల్ వాల్యూ ఏమంటాం? ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. ఒకవేళ దాంట్లోంచి రిబేట్ అన్న వస్తే కనుక రిబేట్ 87 రిబేట్ మైనస్ చేస్తాం. తర్వాత వచ్చేదాన్ని ఇన్కమ్ ట్యాక్స్. ఒకవేళ రిబేట్ కానీ సర్చార్జ్ కానీ రెండిట్లో ఒకటే వస్తుంది, రెండు రావు. ఎందుకంటే రిబేట్ అనేది 87 ఎప్పుడు వస్తుంది? 5 lakhs కంటే ఇన్కమ్ అనేది తక్కువ ఉన్నప్పుడు. అదే సర్చార్జ్ ఎప్పుడు వస్తుంది? 50 lakhs కంటే ఎక్కువ ఉన్నప్పుడు. సో రెండింటికి కాంట్రాస్ట్ గా ఉంటది కాబట్టి ఒకవేళ సర్చార్జ్ వస్తే కనుక ఏం రాదు? రిబేట్ రాదు. సో ఒకవేళ సర్చార్జ్ వచ్చిందంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఏదైతే వస్తుందో టోటల్ వాల్యూ మీద మనం ఏం చేస్తాం? ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే. అదే సర్చార్జ్ లేదు అనుకుంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ నుంచి రిబేట్ మైనస్ చేసిన తర్వాత వాల్యూ ఏదైతే వస్తుందో దాని మీద మనం ఏం చేస్తామంట? ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ at the rate of 4% అనేది లెవీ చేస్తాము అని మనం నేర్చుకున్నామమ్మా. సో ఫార్ ఇక్కడ వరకు నేర్చుకున్నాం. ఇక్కడతో ప్రస్తుతానికి ఇవాళ క్లాస్ కి ఆఫ్ చేద్దామమ్మా. నెక్స్ట్ మిగిలిన ఆస్పెక్ట్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఓకే.